రైట్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఆల్మోస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ లో అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. ఒకే ఒక క్వశ్చన్ పెండింగ్ ఉంది, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 12. సో ఇది కంప్లీట్ చేసేస్తే కనుక సో మనకి ఆల్మోస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ లో అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి, మనం అన్ని వర్క్ చేసినట్టు. అలాగే దాంతో పాటుగా స్టడీ మెటీరియల్ కొన్ని క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి, లైక్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ సెల్లింగ్ ఓవర్ కాన్సెప్ట్స్ మీద, అవి కూడా కంప్లీట్ చేస్తే మనకి ఓవరాల్ గా ఓవర్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 12 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 12. సో లెట్ us start with Ramya. Ramya, question number 12 సాల్వ్ చేద్దాం. ఎస్ సార్. ఓకే. సో నేను చదువుతాను, ఏమైనా డౌట్ వచ్చినప్పుడు అడుగుతాను, చెప్పు. ఎస్ సార్. A Limited manufactures two products A and B. The manufacturing division's cost consists of two production departments P1, P2. సో రెండు ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది రెండు డిపార్ట్మెంట్స్. The two service departments S1 and S2. సో రెండు సర్వీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాలి, P1, P2, S1, S2 ఇలా 4 డిపార్ట్మెంట్స్ లో వర్క్ జరిగి అవుట్పుట్ రెండు వస్తున్నాయి అన్న. A and B అనే రెండు ప్రొడక్ట్స్ అవుట్పుట్ వస్తాయి. The budgeted overhead rates are used in the production departments to absorb the factory overhead to the product. అబ్జార్బ్ కస్టమర్ కి మనం అబ్జార్బ్ గా చేస్తాం. ఈ అబ్జార్ప్షన్ కోసం ఏం ప్రొసీజర్ వాడుతానంట, బడ్జెటెడ్ ఓవర్హెడ్ రేట్స్, దట్ మీన్స్ ప్రీ డిటర్మైన్డ్ ఓవర్హెడ్ రేట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. P1, P2 కి రేట్స్ ఉంటాయంట, ఆ రేట్స్ ఉపయోగించి ఏం చేస్తారంట, కస్టమర్ కి అబ్జార్బ్ చేస్తారంట ఓవర్హెడ్ ని. డిటర్మైన్ టు అబ్జార్బ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ టు ది ప్రొడక్ట్స్. The rate of department P1 is based on the direct machine hours, while the rate of P2 is based on the labor hours. The P1 anta machine based, P2 anta labor based organization departments. In applying the overheads, the predetermined rates are multiplied by actual hours. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, అంతే కదా నాన్న. సో అబ్జార్బ్ ఎలా చేస్తాం నాన్న, P1, P2 కి అబ్జార్బ్ ఎలా చేస్తాం, బేస్డ్ ఆన్ ది predetermined rates multiplied with actual hours, actual basis. చెప్పమ్మా మానస, అబ్జార్ప్షన్ ఫార్ములా ఏంటి? actual basis into predetermined rate. రైట్, అంతే కదమ్మా. Yes sir. రైట్. సారీ రమ్య కాదు, రమ్య. ఎస్ సార్. రమ్య ఓకే కదా, నీకు ఐడియా ఉందా, గుర్తుందా? ఎస్ సార్, గుర్తుంది సార్. సో యాక్చువల్ బేసిస్ ఇంటూ predetermined rate. For allocating the service department cost to production department on the basis as follows. సో సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ముందు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పంచాకే ఆ ఓవర్ హెడ్ కనుక్కుని ప్రీడెటర్మైన్డ్ రేట్ కనుక్కుని ఆ రేట్ తో మనం ఏం చేయాలి, కస్టమర్ కి అబ్జార్బ్ చేయాలి. రైట్. సో ఇప్పుడు S1 and S2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటి కాస్ట్ ఎలా పంచుతారంట, S1 to P1, P2 ఈక్వల్లీ, S2 to P1 and P2 in the ratio of 2:1. అంటే ఇది ఏ మెథడ్, సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి పంచడంలో 3 మెథడ్స్ ఉంటాయి, 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. మెథడ్స్ కాదు, 3 కాన్సెప్ట్స్. ఏంటవి? డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్, డైరెక్ట్, నాన్ రెసిప్రోకల్, రెసిప్రోకల్. ఏంటిది? డైరెక్ట్ సార్. డైరెక్ట్. ఎందుకని S1 S2 గాని S2 S1 గాని ఎటువంటి ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్సాక్షన్స్ జరగాలి. ఓకేనా? The following budget and actual data as follows. Plan data అని ఇచ్చాను. ప్లాన్ annual profit plan data, annual ఇయర్ కి ఇస్తాను. ఒక ఇయర్ కి దట్ ఫ్యాక్టరీ ఓవర్స్ బడ్జెటెడ్ P1 డిపార్ట్మెంట్ లో ఎంత అవ్వచ్చు, P2 లో ఎంత అవ్వచ్చు, S1 లో ఎంత, S2 లో ఎంత అవ్వచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు. ఒక్కొక్క ప్రోడక్ట్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలడు ఇయర్ కి ప్లాన్ చేసుకున్నాడు. రా మెటీరియల్ కాస్ట్ ఒక్కొక్కటి ఎంత అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్ లో ఎంత, ఏ ప్రోడక్ట్ ఎంత, అలాగే టైం ఎంత అవ్వచ్చు, పర్ యూనిట్ ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇలా ప్రతి విషయం మీద ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ప్లాన్ చేసుకుంటే కదా దాన్ని ఏం చేస్తాం, యాక్చువల్ తో కంపేర్ చేసుకుంటాం. ప్లాన్ కి యాక్చువల్ కి ఉన్న డిఫరెన్స్ మనం వేరియంట్ అంటాం. ఇదంతా ఒక సెపరేట్ చాప్టర్ ఉంది, మళ్ళీ డిస్కస్ చేద్దాం. కాకపోతే దానికి దీనికి కొంత రిలేషన్ అయితే ఉంది. ఓకే. ఇంకా ఏం చెప్తాడు, ప్లాన్ డేటా అంతా ఇచ్చాడు నన్ను. ఇంకా ఏం ఇచ్చాడు, యావరేజ్ వేజ్ రేట్ ఇచ్చాడు, ఏ డిపార్ట్మెంట్ కి ఎంత. ఆల్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ P1 ఓన్లీ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇది. P1 లో ఓన్లీ మెటీరియల్ ఉంటుంది, లేబర్ లేదు. P2 లో లేబర్ ఉంది. వేజ్ రేట్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బడ్జెట్ ఇన్ P2 అంటే వేజెస్ అంతా కూడా P2, మెటీరియల్ అంతా P1. P1. యాక్చువల్ డేటా ఫర్ ది మంత్ ఆఫ్ జూలై అంటే ప్లానింగ్ అంతా ఎంత పీరియడ్, యాన్యువల్. యాక్చువల్ అంతా మంత్. ఓకేనా? యాక్చువల్ 1 మంత్ లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము, ఎన్ని మిషన్ అవర్స్ ఏ డిపార్ట్మెంట్ లో ఎంత వాడాము, యాక్చువల్ లేబర్ అవర్స్ ఎన్ని, ఎంతెంత కాస్ట్లు ఏమేమి అయ్యాయి, ఇలా డేటా అంతా కూడా ప్రొవైడ్ చేశారు.
మనం అడుగుతుంది ఏంటి ఎందుకు యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ది ప్రీడెటర్మైన్డ్ ఓవర్హెడ్ రేట్స్ ఫర్ ఈచ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రిపేర్ ది పర్ఫార్మెన్స్ రిపోర్ట్ విచ్ రిఫ్లెక్ట్ ది బడ్జెటెడ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. బడ్జెట్ యాక్చువల్ రెండింటిని కంపేర్ చేస్తూ కాస్ట్లు ప్రిపేర్ చేయమని అడుగుతున్నాను. స్టేట్మెంట్ తయారు చేయమన్నారు. అంటే ప్లాన్ ఎంత యాక్చువల్ ఎంత కంపారిజన్ చేయమన్నారు. ఓకేనా? ఎస్ సార్. సో దానికన్నా ముందు ఏం కనిపెట్టమన్నాడు ఫస్ట్ క్వశ్చన్ లో? ప్రీడిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్స్. ప్రీడెటర్మైన్డ్ ఓవర్హెడ్ దేని బేస్ చేసుకుని చేస్తాం? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ P1 కి అయితే మెషిన్ అవర్స్ సార్, P1 P2 కి లేబర్ అవర్స్ సార్. సో కానీ P1 P2 కన్నా ముందు ఒక పని చేయాలి. ఇక్కడ బడ్జెటెడ్ డేటాలో సర్వీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఏం చేయాలి ఫస్ట్? రీఅపార్చ్మెంట్ చేయాలి సార్. చేద్దామా మరి సమ్ము? ఎస్ సార్. ఫస్ట్ పార్ట్ సాల్వ్ చేద్దాం నాన్న. ఫస్ట్ రీఅపార్చ్మెంట్ చేసేసి తర్వాత ఏం చేయాలి? ప్రీడెటర్మైన్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది యాక్చువల్ గా క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రీడెటర్మైన్డ్ ఓవర్హెడ్ రేట్ లేదా బడ్జెటెడ్ రేట్ అలాగేనా అనొచ్చు. ఎస్ సార్. ఇది చేయాలంటే ఫస్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఏం తయారు చేయాలి? రీఅపోర్షన్మెంట్ చేయాలి నువ్వు అన్నట్టు. ఓకేనా? ఎస్ సార్. సో పర్టికులర్స్, అమౌంట్, రేషియో కదా. ఎస్ సార్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నాన్న. ప్రొడక్షన్ P1 P2 P2. ఆ రెండింటికి పనిచేస్తే చాలుగా. ఎస్ సార్. P1 P2 ఓకేనా? ఫస్ట్ Yes, sir. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు నాన్న. P1 P2 కి రెండు కలిపి ఎంత అన్న? మరి ఇదంతా బడ్జెటెడా యాక్చువల్ మనం చేస్తుంది? బడ్జెటెడ్ సార్. ఎందుకని? ప్రీడిటర్మైన్డ్ రేట్ కనుక్కుంటుంది ప్రీడెటర్మైన్డ్ ఓవర్హెడ్ రేట్. సో రెండు కలిపేశాను. 25 + 21 46 47,25,000 is the total primary distribution of P1 and P2. ఓకేనా? ఎస్ సార్. 25,50,000 P1, 21,75,000 P2. P2. ఇది గివెన్. ఓకేనా? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. తర్వాత ఏం చేయాలి దీనికి? రీఅపోర్షన్మెంట్. రీఅపోర్షన్మెంట్ లో S1 అమౌంట్ ఎంత? 6 lakhs సార్. ఏ రేషియోలో పంచాలి P1 P2 కి? 1:1 ఈక్వల్లీ సార్. సో పనిచేస్తే ఎంత అవుతుంది ఇప్పుడు ఇది? 3 lakhs 3 lakhs. ఓకే డన్ అయిపోయింది. నెక్స్ట్ S2 ని కూడా పంచాలి కదా. S2 ఎంత ఉంది? 4,50,000. 4,50,000. సో దీనికి రేషియో ఎంత? 2:1. 2:1. సో అప్పుడు ఎంత అవుతుందని? 3 lakhs 1,50,000 సార్. వెరీ గుడ్ అయిపోయింది. సో దీంతో మనకి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సో టోటల్ గా డిపార్ట్మెంట్ P1 లోకి ఓవర్హెడ్ ఎంత? 25 + 6 31,50,000 సార్. రైట్. ఇది కూడా కలిపేస్తే 3 + 1 4 4 + 1 5 26,25,000 అంతేనా? ఎస్ సార్. చెక్ చేయనా? కరెక్టే కదా? ఎస్ సార్. Right? So working note number 1 అయిపోయింది. ఇప్పుడు working note number 2 calculation of rates. సో రేట్స్ కనుక్కోవాలంటే సో డిపార్ట్మెంట్స్ బేసిస్ ఏంటో తెలియాలి కదా. ఎస్ సార్. P1 డిపార్ట్మెంట్ కి బేస్ ఏంటి? ఏం Machine చెప్పాలి? hours, sir. డిపార్ట్మెంట్ P1 మెషిన్ అవర్స్ సార్. డైరెక్ట్ మిషన్ అవర్స్. రైట్. P2 లేబర్ అవర్స్. లేబర్ అవర్స్. రైట్ డన్. సో ఎస్ సార్. దీన్ని బేస్ చేసుకుని రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. రేట్ ఫార్ములా ఏంటి? బడ్జెటెడ్ ఓవర్హెడ్ బై మిషన్ అవర్స్ బడ్జెటెడ్. ఇక్కడ బడ్జెటెడ్ ఓవర్హెడ్ బై బడ్జెటెడ్ లేబర్ అవర్స్. ఓకేనా? ఎస్ సార్. ఇదే కదా. ఎస్ సార్. చూడు క్వశ్చన్ లో బడ్జెటెడ్ మిషన్ అవర్స్ ఎన్ని ఇచ్చాడు? క్వశ్చన్ లో ప్లాన్ ఏమైనా చెప్పాడా? చూడు ఇగో ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు. P1 డిపార్ట్మెంట్ లో ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ బి ఎలా యూజ్ చేస్తామో చెప్పాడు. P2 డిపార్ట్మెంట్ లో ఎలా యూజ్ చేస్తామో చెప్పాడు కదా. సో దీని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. ఆ 1 యూనిట్ కి ప్రొడక్ట్ ఏ కి 1.5 మిషన్ అవర్స్ P1 లో. ఎస్ సార్. ప్రొడక్ట్ బి కి 1 మిషన్ అవర్ పర్ యూనిట్. పర్ యూనిట్. అప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నాయో ప్రొడ్యూస్ చేస్తాం ఇయర్ లో? ప్రొడక్ట్ ఏ 50,000 సార్. ప్రొడక్ట్ బి 30,000.
చెప్పు మరి క్యాలిక్యులేట్ చేసే నాకు వర్కింగ్ నోట్ ద్వారా వర్కింగ్ నోట్ నెంబర్ 3 2 or 3 వాట్ ఎవర్ మేబీ. సో దీనిలో క్యాలిక్యులేషన్ ఆఫ్ హవర్స్ బడ్జెటెడ్. ఓకేనా? ఎస్ సార్. దీనిలో మిషన్ హవర్స్ ఫస్ట్. మిషన్ హవర్స్ ప్రోడక్ట్ ఏ ఎన్ని నాన్న? 50,000 units sir. 1.5 machine hours per unit. per unit ఎంత అవుతుంది? 75,000 sir. 75,000 machine hours for product A. Product B కి ఎంత అవుతుంది? 30,000 units sir. 1 machine hour. 30,000. Total 1,05,000. 5,000. సో అలాగే నెక్స్ట్ లేబర్ hours. ఇది దేనికోసం? ఇది ఏ డిపార్ట్మెంట్? P1. ఇదే డిపార్ట్మెంట్ P2 కోసం. P2 sir. సో P2A 50,000 యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కి ఎన్ని అవర్స్ అని చెప్పాడు చూడు. P2 లో లేబర్ అవర్స్ 2 sir. 2 అంటే ఎంత ఇది? 1 lakh. 1 lakh. ప్రోడక్ట్ B ఎంత? 30,000 units into 2.5 sir. 2.5 లేబర్ అవర్స్ అంటే ఎంత? 75,000. సారీ 75. Yes sir. 60 plus 15 75. సో టోటల్ 1,75,000. ఓకేనా? Yes sir. సో దీన్ని ఉపయోగించి రేట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చినాను. Yes sir. క్యాలిక్యులేటర్ లో టైప్ చేసి చెప్పు. 31,50,000 divided by 1,05,000. That equals to 30 sir. 30 rupees per machine hour. P2 department 26,25,000 division 1,75,000. 15 sir. So predetermined rate for P1 is 30, P2 is 15 sir. అయిపోయిందా ఫస్ట్ పార్ట్? Yes sir. Any doubts? No sir. Right. So next Manasa. Yes sir. Manasa first P1 P2 predetermined rates calculation ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్. అర్థమైంది కదా నాన్న? Yes sir. సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు జాగ్రత్తగా చదువుతాను, అబ్జర్వ్. ప్రిపేర్ ఏ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్. ఏమన్నాడు? Performance report. పర్ఫార్మెన్స్ రిపోర్ట్. పర్ఫార్మెన్స్ అంటే కంపెనీ కాస్టింగ్ లో ఏంటి పర్ఫార్మెన్స్ అంటే? జనరల్ గా పెర్ఫార్మెన్స్ ఎలా చెప్పగలం? చెప్పినాను. మానస ప్రొడక్షన్ పెరగడం, కాస్ట్ తగ్గడం. అది ప్రాఫిట్ ఆర్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. రైట్ నా? ఇంకోటి కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పర్ఫార్మెన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే కంట్రోల్. లైక్ నేను మెటీరియల్ కాస్ట్ 100 రూపాయలు అవుతుంది అనుకున్నాను, బట్ యాక్చువల్ గా 80 రూపాయలు అయింది. అంటే నేను బెటర్ గా పర్ఫార్మ్ చేసినట్ట, బెటర్ గా పర్ఫార్మ్ చేయనట్ట? బెటర్ గా పర్ఫార్మ్ చేసినట్టు. ఎందుకని? కాస్ట్ తగ్గింది కాబట్టి. 100 అవ్వాల్సిన కాస్ట్ నేను 80కి అయ్యేలాగా ప్లాన్ చేశానంటే బెనిఫిటే కదా. అంటే ఇలా బెనిఫిట్ పొందిందా, లేదా ఇలా లాస్ అయ్యానా కంపెనీ అని చెప్పడానికి పెర్ఫార్మెన్స్ అంటారు. ఓకేనా? విచ్ విల్ రిఫ్లెక్ట్ ఏం చెప్తాడు చూడు, బడ్జెట్ అండ్ యాక్చువల్ కాస్ట్. అది కూడా ఏ మంత్ అడిగాడు? ఓన్లీ జూలై సార్. సో జూలై మంత్ కి సంబంధించిన యాక్చువల్ డేటా ఉందా లేదా? ఎస్ సార్, ఉంది సార్. చూడు జూలై మంత్ కి సంబంధించి ఇక్కడి నుంచి డేటా అంతా ఉంది. డేటా ఒకసారి చదివేస్తాను, గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. డేటా నేను మళ్ళీ అటు ఇటు చెప్పుకున్నా, మనం చార్జర్ ట్రై చేయాలి. చెప్పమ్మా, డౌట్ ఏమన్నా? ఎనీ డౌట్? మానసా నీ వాయిస్ అవట్లేదు, నన్ను మ్యూట్ చేసాను. ఇంకో పర్సన్ అడుగుతాను, ప్రాబ్లం లేదు. మానసా మ్యూట్ చేసాను. రైట్, నెక్స్ట్ దిలీప్. దిలీప్ ఇప్పుడు క్వశ్చన్ చూడనా, వాళ్ళు అడుగుతుంది పెర్ఫార్మెన్స్ రిపోర్ట్, బడ్జెటెడ్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్ ని మనల్ని కంపేర్ చేస్తూ పెర్ఫార్మెన్స్ ని చెప్పమన్నాడు. ఓకేనా? రైట్. దీనిలో మరి ఒక మంత్ కి చెప్పనన్నా, ఒక మంత్ కి సంబంధించిన యాక్చువల్ డేటా ఉంది నా దగ్గర, ఉందా లేదా?
యాక్చువల్ డేటా ఏమి ఇచ్చాడో అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ ఏ 4000, ప్రోడక్ట్ బి 3000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారంట. Yes, sir. రైట్ నా? అలాగే నెక్స్ట్ యాక్చువల్ డైరెక్ట్ మిషన్ అవర్స్ వర్క్ ఇన్ P1, ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, డైరెక్ట్ లేబర్ అవర్స్ వర్క్ ఇన్ P2, ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, అలాగే కాస్ట్ యాక్చువల్ ఇంకర్ రా మెటీరియల్ వేజెస్ ఓవర్ హెడ్స్ 4 డిపార్ట్మెంట్స్ ఎంత యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ అన్నాడు. సో డేటా అంతా క్లియర్ గా ఇచ్చాడు అన్న. మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడా లేదా? Yes, sir. లేబర్ కాస్ట్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు సార్. ఓవర్ హెడ్ కాస్ట్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు సార్. రైట్. మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్ 3 కాస్ట్లు ఇచ్చాడా లేదా? Yes, sir. ఇచ్చాడు. ఇవి యాక్చువల్ ఇచ్చాడు. దీన్ని కంపేర్ చేయాలంటే నేను ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి సార్. ప్లాన్ ఎంతైతే చేశానో దాంతో కంపేర్ చేయాలి కదా. Yes, sir. ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ క్వశ్చన్ లో యాక్చువల్ డేటా బాగానే ఉంది, మరి ప్లాన్ డేటా అంతా ఎంత పీరియడ్ ఇచ్చాడు? 1 year, sir. అంటే ఇప్పుడు నేను కంపేర్ చేయడానికి ఏం చేయాలి, ఎలా చేయొచ్చు? సింపుల్, అదే అడుగుతున్నాను క్వశ్చన్. ఇక్కడ చూడు, మెటీరియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఆఫ్ జూలై యాక్చువల్ డేటాలో మెటీరియల్ ఎంతనన్నా? ప్రోడక్ట్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత యాక్చువల్ గా ఎంకర్ అయింది? 4,89,000, sir. అయిందా? మరి ఈ 4,89,000 అయ్యింది, కానీ నేను ఎంత ప్లాన్ చేసి ఉండొచ్చు అని చెప్పగలం? చూడు, ఒక పైన డేటాలో ఉంది మెటీరియల్ కాస్ట్ సంబంధించి హింట్ ఏమి ఇచ్చాడు? Per unit 120. పర్ యూనిట్ రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత నా ప్రోడక్ట్ ఏ కి 120. 120 ఇంటూ దేంతో ప్లాన్ చేసి ఉండొచ్చు? మల్టిప్లై. దిలీప్, క్వశ్చన్ అర్థమైందా? Yes, sir. వాట్ ఇస్ ద ప్లాన్డ్ రా మెటీరియల్ కాస్ట్? అంటే 120 ఇంటూ 50,000 చేయనా ప్రోడక్ట్ ఏ కదా. 50,000 చేసేనా అనుకో 60 lakhs వస్తుంది. 60 lakhs తో 4,89,000 కంపేర్ చేయనా? కరెక్ట్ అది? No, sir. కాదు కదా, కామన్ సెన్స్ కదా అది. అలా ఎవరైనా చేస్తారా అసలు? No, sir. ఎందుకంటే ఎందుకు చేయకూడదు అలాగా? మంత్లీ వేరీ అవుతుంది. మంత్లీకి వ్యారీ అవుతుందా? ఓకే. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పిన ఆన్సర్ లో బడ్జెట్ అంతా 6 months కదా, 1 year కి, కానీ నువ్వు కంపేర్ చేస్తుంది 1 month తో. ఫైల్ లో తీసుకెళ్లి ఫౌండేషన్ తో కంపేర్ చేయొచ్చా? No, sir. కంపేర్ చేయకూడదు. అప్పుడు పెర్ఫార్మెన్స్ కరెక్ట్ గా వస్తుంది అది? No, sir. రాదు కదా. అంటే పెర్ఫార్మెన్స్ రావాలంటే ఇద్దరు ఫౌండేషన్ స్టూడెంట్స్, ఇద్దరు సేమ్ లెవెల్ స్టూడెంట్స్ తో కంపేర్ చేయాలి కదా. Yes, sir. ఇప్పుడు నువ్వు చెప్పిన 4,89,000 ఇక్కడ కంపారబుల్ యూనిట్ ఏంటి? ఇది క్వశ్చన్. ఇప్పుడు నువ్వు చెప్పు సార్, నీకు ఇంకో ఐడియా ఇస్తా. 50,000 ఇంటూ 120 రూపీస్ కదా మెటీరియల్ కాస్ట్. Yes, sir. ఇయర్ కా కాదా? Year కే, sir. డివైడ్ బై 12 వేసాను అనుకో 5 lakhs. దీంతో కంపేర్ చేయనప్పుడు 1 month కే కదా Yes, sir. కంపేర్ చేయనా వద్దా? ఐడియా దిలీప్, క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది, sir. దిలీప్, క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ అడగనా? అర్థమైంది, sir. అలా ఎందుకు కంపేర్ చేయకూడదు? చేయొచ్చా చేయకూడదు? నువ్వు చెప్పే ఫస్ట్. చేయొచ్చు, sir. చేయొచ్చు. ఎందుకని? అక్కడ డీటెయిల్ గా ఏమి మంత్ కానీ ఏమి ఇవ్వలేదు. అది 1 month. నువ్వు చెప్పిన క్యాలిక్యులేషన్ డివైడ్ బై 12 చేస్తే 1 month. ఇక్కడ యాక్చువల్ డేటా ఇచ్చింది కూడా ఎంతకాలం? 1 month. 1 month. కాబట్టి కంపేర్ చేయొచ్చు అంటావు. Yes, sir. కానీ అలా కంపేర్ చేస్తే ఒక మిస్టేక్ ఉంది. ఏంటో 50,000 యూనిట్స్ ని నువ్వు డివైడ్ బై 12 చేసావు, అంతేనా కదా? Yes, sir. అంటే ఎన్ని యూనిట్స్ నువ్వు ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నావు పర్ మంత్? కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ. ఏనా? 4,167, sir. నిజంగా అయితే యాక్చువల్గా ఎన్ని ప్రొడ్యూస్ చేసావు జూలై మంత్ లో? 4,000, sir. మరి 4,166 యూనిట్స్ ని 4,000 యూనిట్స్ తో కంపేర్ చేయడం కరెక్టా? చేయకూడదు. మరి కంపేర్ దేన్ని చేయాలి? ఏదైతే 4,000 యూనిట్స్ నువ్వు యాక్చువల్ గా ఇంకర్ అయ్యావో అదే 4,000 కి నేను ఎంత అయితే ప్లాన్ చేసి ఉంటానో దాంతో కంపేర్ చేయొచ్చు కదా. Yes, sir. ఇప్పుడు 4,000 యూనిట్స్ ఉన్నాయి, యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేసాం, అవునా కదా? Yes, sir. ఆ 4,000 యూనిట్స్ ని ఇంటూ 1 యూనిట్ కి ఎంత ఎస్టిమేట్ చేస్తున్నా రా మెటీరియల్ కాస్ట్? 120, sir. అంటే నా ఎస్టిమేటెడ్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత 4,000 యూనిట్స్ కి? 4,80,000, sir. ఇది ఎస్టిమేటెడ్ యాక్చువలా? ఎస్టిమేటెడ్ యాక్చువలా?
ఎస్టిమేటెడ్ సార్. ఎస్టిమేటెడ్. దీన్ని తీసుకెళ్లి 4,89,000 తో కంపేర్ చేయొచ్చా? చేయొచ్చు సార్. చేయొచ్చు. ఎందుకని? నేను 4,000 యూనిట్స్ కింద ప్లాన్ చేసుకున్నాను, 4,000 యూనిట్స్ కింద యాక్చువల్ అయింది. సో దర్ ఇస్ ఎ డిఫరెన్స్. కంపేర్ చేయొచ్చా లేదా? ఎస్ సార్. అర్థమవుతున్నానన్నా? అడ్వాన్స్. అప్పుడు నేను ఏదైతే చెప్పానో దాన్ని ఒకసారి నాకు రిపీట్ చేయడానికి ట్రై చేయి. ఇది నీకు అర్థమైతే సో దానికి నేను టెర్మినాలజీ నేర్పిస్తాను, కాస్టింగ్ లో దాని పేరు. ఎస్ సార్. సో చిన్న అండర్స్టాండింగ్ కోసం జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ తీసుకున్నాను, ఎస్ సార్. ఒక కాస్ట్ వేస్తున్నాను, బడ్జెటెడ్ కాస్ట్ వేస్తున్నాను. ఎస్ సార్. సో బడ్జెటెడ్ కాస్ట్ ఎలా వేస్తున్నాను? రా మెటీరియల్ 1 year కి నా బడ్జెటెడ్ యూనిట్స్ ఎన్ని? 50,000 సార్. డివైడ్ బై 12 వేసాను అనుకో, బడ్జెటెడ్ యూనిట్స్ పర్ మంతే కదా, ఎస్ సార్. ఇంటూ 120 రూపీస్ పర్ యూనిట్ ఎస్టిమేషన్ అవునా కదా? ఎస్ సార్. అప్పుడు ఎంత అవుతుంది అది? 5 lakhs. ఓకేనా? ఇది ఒక Yes. ప్లాన్డ్ కాస్టే కదా? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. నేను ఇంకో కాస్ట్ కూడా వేస్తాను ఇక్కడ క్యాలిక్యులేషన్. యాక్చువల్ గా ఎన్ని ప్రొడ్యూస్ చేసాం? 4,000. ఒక్కొక్క దానికి ఎంత ఎస్టిమేట్ చేస్తాం? 120. అంటే ఎంత? 4,80,000. ఇక్కడ ఇంకొక నెంబర్ వేసాను, అవునా కదా? ఎస్ సార్. మూడో నెంబర్ కూడా వేస్తాను, అబ్జర్వ్ చేయి. మూడో నెంబర్ ఏంటి? 4,89,000. రైట్, ఇదేంటిది? ఇది ఎలా వచ్చింది? 4,000 ఇంటూ 4,89,000 డివైడ్ బై 4,000 వేసిస్తా అంటే పర్ యూనిట్ ఎంత అయినట్టు? 122 సార్. 102.25. 25. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఆ మూడిట్లో విచ్ ఆర్ కంపేరబుల్? దిస్ షుడ్ బి కంపేర్డ్ విత్ ఐదర్ 4,80,000 ఆర్ 5 lakh. విచ్ వన్ షుడ్ బి కంపేర్డ్? 4,80,000 సార్. కదా, అంతేగాని వాడు బడ్జెటెడ్ అన్నాడు కదా అని చెప్పి 5 lakhs తో కంపేర్ చేస్తే కరెక్ట్? అసలు కంపారిజన్ నో సార్. రాంగ్ కదా? రైట్ Yes. ఇప్పుడు విను, నేను వర్డ్స్ నేర్పిస్తాను. రైట్, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ కాస్ట్ పేరు ఏం పెట్టాను? బడ్జెటెడ్ కాస్ట్. ఎస్ సార్. 5 lakhs పేరేంటి? బడ్జెటెడ్ కాస్ట్. సో దీన్ని క్యాలిక్యులేషన్ ఫార్ములా ఎత్తాను, బడ్జెటెడ్ యూనిట్స్ ఇంటూ బడ్జెటెడ్ రేట్. రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ రేటే కదా అన్నది. ఎస్ సార్. Budgeted units into budgeted rate will give us budgeted cost. ఎస్ సార్. Actual units into actual rate will give us యాక్చువల్ కాస్ట్. actual cost. మరి ఇక్కడ ఏమేసాను చూడండి. యాక్చువల్ యూనిట్స్ ఇంటూ బడ్జెటెడ్ రేట్స్. Will give us, it is known as standard cost. దీన్ని ఏమంటానన్నా? స్టాండర్డ్ కాస్ట్. ఇంకొక పేరు, దీని పేరు ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని కూడా అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు? ఫ్లెక్సిబుల్ బడ్జెట్. అర్థమవుతుందన్నా? Yes, కింద sir. చెప్పిన కాస్ట్ పేరు ఏంటి? యాక్చువల్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే కంపేర్ చేసేటప్పుడు రీజనబుల్ కంపారిజన్ ఉండాలి. ద బడ్జెటెడ్ కాస్ట్ కెనాట్ బి కంపేర్డ్ విత్ యాక్చువల్ కాస్ట్. ఎస్ సార్. ద స్టాండర్డ్ కాస్ట్ షుడ్ బి కంపేర్డ్ విత్ యాక్చువల్ కాస్ట్. Why? Because the standard cost is a cost per actual output. యాక్చువల్లీ సార్. Standard cost is an estimated cost. Not estimated or actual or standard cost. ఎస్టిమేటెడ్. It is an estimated cost for యాక్చువల్ అవుట్పుట్. actual output. Actual cost is a actual cost for actual output. ఎస్. అర్థమవుతుందా? ఎస్ సార్. So always the comparison is with flexible budget and actual cost. Not at all budget with actual cost. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు దేని కంపేర్ చేసి తయారు చేయాలి? స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. Very good. Standard cost and actual cost. Standard cost is also an estimated cost. Is also a budgeted cost. But this is a budget cost for actual output. Right, Nana? ఎస్ సార్. దిలీప్, అర్థమైంది పాయింట్ ఇది? ఎస్ సార్. ఇదంతా కూడా రిలేటెడ్ టు స్టాండర్డ్ కాస్టింగ్ అని మనం అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ కానీ ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ యొక్క ఐడియా అనేది ఉండి తీరాలి. ఇంటర్లింకింగ్ టాపిక్ అన్నమాట. లైక్ ఇది ఇంటర్లింక్, దిస్ ఓవర్ చాప్టర్, దిస్ క్వశ్చన్ ఇస్ ఇంటర్లింక్డ్ విత్ స్టాండర్డ్ కాస్టింగ్ చాప్టర్. ఎస్ రైట్ నా? ఎవరికైనా దీనిలో డౌట్ అర్థం కాని వాళ్ళు ఎవరిని ఉంటే డౌట్ అడగచ్చు. మణికంఠ అర్థమైందా? అర్థమైంది సార్. క్లియర్ అయినా? కంపారిజన్ దేని చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను?
ఎస్ సార్. రైట్, మరి కంపేర్ చేసి స్టేట్మెంట్ తయారు చేసేద్దాం మనం మనకంట. ఓకే సార్. హెల్ప్ చేస్తావా? చేస్తాను సార్. రైట్, సో నేను స్టేట్మెంట్ కాస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ తయారు చేస్తాను. స్టేట్మెంట్ లో ఇందాకే అనుకున్నాం ఎన్ని కాస్ట్లు కంపేర్ చేస్తాను? 2 సార్. 2 కాస్ట్. Actual. ఒకటి ఏంటి? స్టాండర్డ్ కాస్ట్, రెండోది యాక్చువల్ కాస్ట్. సో ఇలా రెండింటిని కంపేర్ చేసి స్టేట్మెంట్ తయారు చేస్తే దాని పేరు ఇప్పుడు ఏమన్నా నేను పెర్ఫార్మెన్స్ రిపోర్ట్. ఓకేనా? పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ లో ఫస్ట్ ఐటమ్ కంపారిజన్ కి డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ అంతా కూడా ఏ డిపార్ట్మెంట్ లో ఖర్చు అవుతుంది? డైరెక్ట్ మెటీరియల్ క్వశ్చన్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసేప్పుడు డైరెక్ట్ మెటీరియల్ అంతా కూడా ఏ డిపార్ట్మెంట్ లో ఖర్చు అవుతుంది? డిపార్ట్మెంట్ 1 సార్. డిపార్ట్మెంట్ 1 అన్నాను కదా? ఎస్ సార్. రైట్, డిపార్ట్మెంట్ 1 అని P1 బ్రాకెట్ లో రాస్తాను. Yes, sir. P1 ఓకేనా? ఎస్ సార్. రెండు ప్రొడక్ట్స్ కి అవుతుందా ఒక ప్రొడక్ట్ కేనా? ఏంటి సార్? 2 ప్రొడక్ట్స్ కి అవుతుందా ఒక ప్రొడక్ట్? ఎస్ సార్, 2 ప్రొడక్ట్స్ సార్. 2 ప్రొడక్ట్స్ కి అవుతున్నాను. సో ఈ A, B అనే 2 ప్రొడక్ట్స్ కి సో వాట్ ఇస్ ద యాక్చువల్ కాస్ట్? యాక్చువల్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ A, రా మెటీరియల్ ఫర్ ప్రొడక్ట్ A ఎంత? 120 సార్. 4,89,000 యాక్చువల్ కాస్ట్. ఎస్ సార్. This is a performance report for the month of July. ఎస్ సార్. So actual cost of A is 4,89,000 అవునా కదా? ఎస్ సార్. ఎస్ Raw సార్. material cost of product B is 4,56,000. these two should be compared with standard cost అవునా కదా? ఎస్ సార్. చెప్పు స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ A ఎంత? 4,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్. 4,000 ఇంటూ యూనిట్ పర్ కాస్ట్ 120 సార్. అప్పుడు ఎంత అవుతుంది? 4,80,000. 4,80,000 ఓరా? The Yes, sir. 480 is Yes, the sir. estimated cost, 489 is the actual cost. These two Actual should cost. be compared. So comparison Compare. కోసం అవసరం ఏం చేస్తే ఇంకో కాలమ్ డిఫరెన్స్. Yes, sir. కాస్ట్ పెరిగితే నాకేంటని అర్థం? ఆర్గనైజేషన్ అనుకున్న దానికన్నా కాస్ట్ పెరిగితే అండర్ లాస్ నన్ను కంపెనీకి. ఎస్ సార్. లాస్ సార్. అనుకున్న దానికన్నా కాస్ట్ తగ్గితే బెనిఫిట్ నన్ను. ప్రాఫిట్ సార్. బెనిఫిట్. ఎస్ సార్. బెనిఫిట్ లాస్ రియల్ గా కాదు, ఇది కంట్రోల్ కోసం మనం మెజర్మెంట్ అది. ఎస్ సార్. మరి B కి సంగతి కూడా చెప్పు. 4,000 యూనిట్స్ ఇంటూ సార్ 3,000 యూనిట్స్ సార్. 3,000 యూనిట్స్ ఇంటూ 120 ఎంత అన్న? 150 సార్. 150 రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఎంత అన్న? 4,50,000 సార్. అనుకున్న దానికన్నా కాస్ట్ ఏమైంది? తగ్గింది సార్. పెరిగింది. ఎస్ సార్. పెరిగింది సార్. యాక్చువల్ రెండు 56 కూడా సార్. పెరిగినాయి నాన్న. అప్పుడు కంట్రోల్ మెజర్స్ అన్నమాట. ఆ డిపార్ట్మెంట్ అని పిలుస్తాం, పర్చేజ్ డిపార్ట్మెంట్ అని పిలుస్తాం. బాబు ఎందుకు పెరిగింది? 4,000 యూనిట్స్ కి ఐదర్ నువ్వు మెటీరియల్ ఎక్కువ క్వాంటిటీ రా మెటీరియల్ వాడావా, లేదా రేట్ ఎక్కువ పెట్టి కొన్నావా? ఎందుకు కాస్ట్ పెరిగిందో డిఫరెన్స్ రీజన్స్ చెప్పని అడుగుతాం. ఆ దగ్గర రీజన్స్ తీసుకుంటాం. అవి రీజనబుల్ రీజన్స్ అనుకోనా, నెక్స్ట్ టైం ప్లాన్ చేంజ్ చేస్తాం. అవి రీజనబుల్ కరెక్ట్ గా రీజన్స్ లేవనుకోనా, ఎందుకు తగ్గిందో ఆ రీజన్స్ అన్నిటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీన్నే మనం అంటాం కంట్రోల్ అంటాం. ఎస్ సార్. రైట్. డిఫరెన్స్ వేయగలవు కదా? ఎస్ సార్. డిఫరెన్స్ వేయగలవు కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా? రైట్. సో సెకండ్ వన్ డైరెక్ట్ మెటీరియల్ అయిపోయిందన్న. నెక్స్ట్ మంత్ లో ఖర్చు ఇంకోటి ఏంటి? డైరెక్ట్ లేబర్ సార్. డైరెక్ట్ లేబర్. ఇదే డిపార్ట్మెంట్ లో? డిపార్ట్మెంట్ 2 సార్. ఓన్లీ P2 లోనే అన్న. P2 డిపార్ట్మెంట్ లో డైరెక్ట్ లేబర్ కాస్ట్ ప్రోడక్ట్ A కి డిఫరెంట్, ప్రోడక్ట్ B కి డిఫరెంట్ ఉన్నాయా లేవా? ఎస్ సార్. ప్రోడక్ట్ A కి ఎంత ఉంది యాక్చువల్ కాస్ట్? 5,91,000. 91,900. 900. ఇంకొకటి 5,52,000. ఓకేనా? ఎస్ సార్. మళ్ళీ సేమ్ థింగ్ అన్న. వాట్ విల్ బి ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ A డిపార్ట్మెంట్ P2 లో ప్రోడక్ట్ A కాస్ట్? 4,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు సార్. ఇంటూ ఒక యూనిట్ కి ఎస్టిమేటెడ్ హవర్స్ ఎంత? డిపార్ట్మెంట్ 2 లో లేబర్ అవర్ 2 సార్. ప్రొడక్ట్ A 2 అవర్స్ సార్. ప్రోడక్ట్ A కి 2 అవర్స్ అన్న. ప్రోడక్ట్ A లోనే కదా చూడాలి మనం, డిపార్ట్మెంట్ P2 లోనే కదా చూడాలి. ఎస్ సార్. అంటే నా ఎస్టిమేటెడ్ హవర్స్ ఎన్ని? 4,000 ఇంటూ 8,000 సార్. ఇంటూ రేట్ పర్ అవర్ ఎంత? వేజ్ రేట్ పర్ అవర్ 72 సార్. 72. 72 సార్. అంటే నా ప్లాంట్ కాస్ట్ ఇక్కడ చెప్పట్లేదు ఇలాగా. ఎస్ సార్. 5,76,000. నేను 5,76,000
76,000 ఎస్టిమేట్ చేస్తే ఎంత అయింది 5,91,900. కానీ ఎందువల్ల డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్న? లేబర్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయకపోయినా లేబర్ అవర్స్ పెరుగుతాయి కదా. కాస్ట్ కి రీజన్స్ అబ్జర్వ్ చేస్తే ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం ఒకటైతే, రెండోది అవన్నీ కూడా మనం ఏ లేబర్ ఎంత స్కిల్డ్ అన్స్కిల్డ్ కూడా ఎస్టిమేట్ చేసి చేస్తాం. ఒకటి చూడు, 4,000 into 2 ఉందా అంటే ఎన్ని అవర్స్ ఎస్టిమేట్ చేసాం? 2 hours ఎస్టిమేట్ చేసాం సార్. 4,000 యూనిట్స్ కి ఎంత? 8,000. 8,000 సార్. ఎస్ సార్. 8,000. నువ్వు చూడు యాక్చువల్ డేటాలో ప్రోడక్ట్ ఏకి ఎన్ని అవర్స్ పని చేసాం? ఏంటి సార్? యాక్చువల్ డేటాలో ఎస్ సార్. లేబర్ అవర్స్ ప్రోడక్ట్ ఏకి ఎన్ని అవర్స్ పని చేశారు లేబర్? 6,100 సార్. అది డైరెక్ట్ మిషన్ అవర్స్. లేబర్ అవర్స్ 8,200. 8,200. ఎస్ సార్. అంటే 8,200 8,000 ఎస్టిమేట్ చేస్తే లేబర్ అవర్స్ పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి సార్. అంటే మనం అనుకున్న దానికన్నా పెరిగిందంటే లేబర్ ఇన్ఎఫిషియెంట్ గా పనిచేస్తాను. ఇందాక నేను చెప్పిన దానికి రీజన్ చూపిస్తాను. ఎస్ సార్. అర్థమవుతుందన్నా? నెక్స్ట్ Yes, sir. ఇంకొకటి చూడు, 5,91,900 యాక్చువల్ కాస్ట్ అవునా కదా? ఎస్ సార్. డివిజన్ 8,200 అంటే రేట్ పర్ యూనిట్ ఎంత పే చేస్తున్నా? రేట్ పర్ అవర్ ఎంత? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 5,91,900 డివిజన్ 73 8,200 రేట్ పర్ అవర్ ఎంత? 74 అవుతుంది సార్. 74. 72.18. సార్ 98 అవుతుంది. 72. అప్రాక్సిమేట్లీ 74. ఏందన్నా? అప్రాక్సిమేట్లీ 74 వచ్చింది సార్. 74 కాదన్నా, 5,91,000 కదా. 5,91,900 డివిజన్ ఎన్ని అవర్స్ యాక్చువల్ గా స్పెండ్ చేసావు లేబర్? 8,200. 8,000. ఎస్ సార్. డివైడ్ చేస్తే 72.18. ఎస్ సార్. అంటే ఒక లేబర్ కి 1 అవర్ కి నువ్వు 72.18 రూపీస్ పే చేస్తున్నావు. ఎస్ సార్. కానీ నువ్వు ప్లాన్ చేసుకుంది ఎంత? ప్లాన్ 72 చేసాం సార్. అంటే నేను 18 పైసా ఎక్స్ట్రా పే చేస్తానా లేదా పర్ అవర్ కి? ఎస్ సార్. అంటే రెండు రీజన్స్ అన్నమాట. అవర్స్ పెరిగిపోయినాయి, రేట్ కూడా ఏమైంది? పెరిగింది సార్. అందువల్ల కాస్ట్ పెరిగింది. ఎస్ సార్. ఈ ప్లానింగ్ అబ్జర్వ్ చేస్తాడు, యాక్చువల్ అని పిలుస్తాడు. నేను ప్లాన్ చేసిన 8,000 అవర్స్ అయితే నువ్వు 8,200 అవర్స్ ఎందుకు వర్క్ చేసావు? రీజన్ ఏంటి? ఎస్ సార్. 72 రూపీస్ కి నేను లేబర్ పే చేయమంటే నువ్వు 72.18 ఎందుకు పే చేస్తావు? రీజన్ ఏంటి? అనాలిసిస్, కంట్రోల్ కోసం. అర్థమవుతున్నానా? ఎస్ సార్. ఎస్ సార్. అలాగే బి కూడా చెప్పినాను. ప్రోడక్ట్ బి కి P2 డిపార్ట్మెంట్ లో 3,000 యూనిట్స్ సార్. 3,000 యూనిట్స్ పర్ యూనిట్ ఎన్ని అవర్స్? 2.5 hours సార్. 2.5 per hours లేబర్ అవర్స్ ఇంటూ రేట్ ఇంటూ 75 సార్. 75 మల్టిప్లై చేయండి. 5,62,500. 5,62,500 అయిపోయిందా? ఓకేనా? ఎస్ సార్. అంటే మీనింగ్ అర్థమవుతుంది కదా, ఏం డౌట్ ఏం లేదు కదా. అదవుతుంది సార్. అంటే ఇంకా ఫైనల్ గా మిగిలింది ఒకే ఒక కాస్ట్ అని. ఏంటి ఆ కాస్ట్? ఓవర్ హెడ్ సార్. సో ఓవర్ హెడ్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓవర్ హెడ్స్ యాక్చువల్ గా ఎంత అయినాయి? యాక్చువల్ గా అంటే డిపార్ట్మెంట్ సర్వీస్ కూడా ఇచ్చాడు సార్. డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చాడు. ప్రోడక్ట్ ఏ కి ఇచ్చాడా, ప్రోడక్ట్ బి కి ఇచ్చాడా? ప్రోడక్ట్ ఏ సార్. అలా ఇవ్వలేదు కదా. అంటే సర్వీస్ కూడా ఉంది సార్. ఎస్ సార్. ఏంటన్నా? ఓవర్ హెడ్స్ కలిపి ఇచ్చాడు సార్. కలిపేసి ఇచ్చాను అన్న. కానీ నీకు తెలుసు Yes, sir. కదా P1 డిపార్ట్మెంట్ కి బేస్ ఏంటి, P2 డిపార్ట్మెంట్ కి Equal, sir. బేస్ ఏంటి? దాని ప్రకారం నేను ప్రోడక్ట్ ఏ కి ఎంత, ప్రోడక్ట్ బి కి ఎంత చెప్పగలనా లేదా? అని చెప్పచ్చు సార్. చెప్పచ్చు కదనా? ఎస్ సార్. వచ్చలేదా? చెప్పచ్చు సార్. రైట్, ఇప్పుడు నేను చెప్తాను. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అసలు ఫస్ట్ యాక్చువల్ నెంబర్ కూడా డైరెక్ట్ గా వేయలేను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే P1 డిపార్ట్మెంట్ లో ఏ బి వాల్యూస్ ఎంత కంపారిజన్ కోసం క్లియర్ గా కావాలి కదా. ఎస్ సార్. అలాగే నెక్స్ట్ P2 డిపార్ట్మెంట్స్ లో ఏబీకి ఎంత, ఏబికి ఎంత డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్. ఓవర్ హెడ్ ప్రోడక్ట్ ఏ కి ఎంత, ప్రోడక్ట్ బి కి ఎంత, P1 నుంచి P2 నుంచి ప్రోడక్ట్ ఏ కి ఎంత, ప్రోడక్ట్ బి కి ఎంత తెలిస్తే ఈ నాలుగిటిని నేను ఏం చేయొచ్చు? కంపేర్ చేయొచ్చు. ఎస్ సార్. కంపారిజన్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ డేటాని క్యాలిక్యులేట్ చేద్దాం కరెక్ట్ గా. ఎస్ సార్. యాక్చువల్ డేటా మనకి ఇచ్చిన డేటా ప్రకారం నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏబి రేషియో, పర్టిక్యులర్స్ అండ్ అమౌంట్, రైట్ అన్న. సో యాక్చువల్ గా అయినటువంటి ఓవర్ హెడ్స్ ఇంకర్డ్ ఎంతనా? 2,31,000. 2,31,000 ఏకి, సారీ ఇది P1, P1 P2 డిపార్ట్మెంట్స్ కింద మనం మాట్లాడుతున్నాం. సార్ P1 P2. P1 P2 2,31,000. ఇంకోటి ఎంత? 2,04,000. 4,000. తర్వాత మనం రీఅపోర్చ్మెంట్ కూడా చేసేయాలి కదా మరి.
ఎస్ సార్. S1 డిపార్ట్మెంట్ కాస్ట్ ఎంత? 60,000 సార్. దాన్ని ఎలా పంచాలి? ఈక్వల్ సార్. ఈక్వల్ ముందు చెప్పు అంటే ఎంత 30,000 30,000. 30,000 వెరీ గుడ్. S2 ఎంత? 48,000 సార్. 48. దీన్ని ఎలా పంచాలి? 2:1 సార్. 2 అంటే ఎంత? 32,000 32 16,000 16 60,000. ఓకే sir. పంచేసాం ఓవర్. ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు దీన్ని బట్టి చేస్తే P1 డిపార్ట్మెంట్ లో టోటల్ తెలుస్తుందా తెలీదా? ఎస్ సార్. ఎంత? 2,93,000 సార్. 2,93,000 P1 డిపార్ట్మెంట్. P2 డిపార్ట్మెంట్ ఎంత? 2,50,000 సార్. 2,50,000 అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్. ఇదంతా యాక్చువల్ బడ్జెటెడ్ ఇదంతా? యాక్చువల్ సార్. యాక్చువల్ ని ముందు క్యాలిక్యులేషన్ సపరేషన్ చేస్తాం. ఓకేనా? ఆ P1 Yes, is based on మిషన్ అవర్స్. మిషన్ అవర్స్ సార్. యాక్చువల్ మిషన్ అవర్స్ ఎన్ని అయినాయి P1 లో? 6,100 ప్లస్ 4,150. 6,100 ప్లస్ 4,150 అంతేనా? ఎస్ సార్. అవునా? ఎంత? 10,250. అంటే 10,250 అవర్స్ ఇద్దరిది కలిపి ఈ కాస్ట్ నాన్న. ఎస్ సార్. ఇక్కడ నన్ను ఇది బేస్డ్ ఆన్ ఏంటి? లేబర్ అవర్స్ సార్. లేబర్ అవర్స్. 1 సెకండ్. లేబర్ అవర్స్ P1 P2 ఎంత? సారీ AB 8,200 ప్లస్ 10,400 టోటల్ ఎంత? 15,600. 15,600 లేబర్ అవర్స్ సంబంధించిన కాస్ట్ ఇది. 10,250 మిషన్ అవర్స్ సంబంధించిన కాస్ట్ ఇది. సో ఇప్పుడు నేను దీన్ని ఈ బేస్ లో అపోర్ట్మెంట్ చేయగలనా లేదా? ఎస్ సార్. చేయొచ్చు సార్. 2,93,000 అనేది ఎన్ని అవర్స్ కి డివైడ్ బై 10,250 ఇంటూ ఏ కి ఎంత? మిషన్ అవర్స్ 6,100 ఎస్ సార్. అంటే ఎంత అవుతుంది? అర్థమైంది ఏం చెప్పాను? 1,74,338. అది ఎవరిది? ప్రోడక్ట్ ఏది? ప్రొడక్ట్ ఏది సార్? అలా నేను ఇక్కడ రాస్తాను. ఇక్కడ అర్థమవుతుందా? P1 డిపార్ట్మెంట్ లో yes, sir. product ఏది ఎంత అంటే 1,74,338. 338 మళ్ళీ ఒకసారి చెప్పినా ఎలా వచ్చింది ఇక్కడ ఎగ్జాక్ట్ గా కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేయి. 2,93,000 డివిజన్ 10,250 అంతేనా? ఎస్ సార్. తర్వాత ఇంటూ 6,100 1,74,370 నానా మై డియర్ ఫ్రెండ్. 1,74,370 వచ్చింది. సరిగ్గా క్యాలిక్యులేట్ చేయి. ఓకేనా? ఏదైనా మనకంటే ఏమైనా డౌటా? ఎస్ సార్. ఎస్ సార్. వచ్చింది సార్. అంటే డెసిమల్స్ నేను 2 తీసుకున్నాను సార్. డెసిమల్స్ పక్కన పెట్టాను. డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెసిమల్స్ ఎందుకు ఇంకా? ఎస్ సార్. ఇప్పుడు చూడు సెకండ్ కూడా సేమ్ టు సేమ్ కదా. సెకండ్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది చెప్పు? 2,93,000 మైనస్ డైరెక్ట్ గా ఏం చేస్తాను ఇంకా 1,74,370 తీసేస్తాను. అప్పుడు రిమైనింగ్ ఎంత అమౌంట్ వస్తుంది? 1,18,630. అలా ఓకేనా? సారీ ఇది ఇక్కడ వేయాలి కదా, ఇక్కడ రాస్తాను. మనకంట సార్ మళ్ళీ చెప్పండి సార్. ఏంటి సార్? 1,18,630 1,74,370. నువ్వు అబ్జర్వ్ చేసి రెండు కలిపేస్తే టోటల్ ఎంత వచ్చింది? రెండు కలిపేస్తే టోటల్ ఎంత వచ్చింది మనకంట? 2,93,000 వస్తుంది సార్. సరిపోయిందా? ఎస్ సార్. అంతే. మరి ఇంకేంటి తెగ ఆలోచన చేస్తున్నావు? ఇదే కదా. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సిమిలర్లీ ఇప్పుడు P2 డిపార్ట్మెంట్ యొక్క టోటల్ కాస్ట్ నీకు తెలుసు కదా ఎంత? 2,50,000 సార్. ఆ 2,50,000 ఏబీకి ఏ రేషియోలో పంచాలి?
8,200 is to 7,400. 7,400. కొంచెం మరి 2,50,000 డివిజన్ 8,200 7,400 అంటే ఎంత 15,600 1,31,410. into 8,200 1,31,410. వెరీ గుడ్. Yes, sir. 1,31,410 అని ఇదంతా యాక్చువల్ అన్న. Yes, sir. Actual, sir. ఇంకా బడ్జెట్ ఏం అనలేదు. ఓకేనా? Yes, sir. సెకండ్ కూడా 2,50,000 నుంచి డైరెక్ట్ గా మైనస్ చేసేయి ఈజీ కదా. Yes, sir. 1,18,590. ఓకేనా? యాక్చువల్ అయిపోయింది అన్న. Yes, sir. రెండు డిపార్ట్మెంట్స్ లో ప్రొడక్ట్ వైజ్ యాక్చువల్ తెలిసిపోయింది అవునే కదా. Yes, sir. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను? Standard తో కంపేర్ చేయాలి. What is Standard the ఫైండ్ చేయాలి, sir. estimated cost of P1 department for product A? Yes, sir. సో ఆల్రెడీ P1 P2 డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఫస్ట్ వర్కింగ్ నోట్ లోనే కనుక్కున్నాను. Yes, sir. నా ప్రీ డిటర్మైన్డ్ రేట్ per hour ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నావా లేదా? 30 and 15 per hour కదా అది? Yes, sir. Per hour, sir. ఇదంతా బడ్జెటెడ్ కాస్టే కదా. Yes, sir. ఇప్పుడు దీని ప్రకారం వాట్ విల్ బి ది ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ డిపార్ట్మెంట్ P1 ప్రోడక్ట్ ఏ అండ్ బి చెప్పచ్చా లేదా? Yes, sir. చెప్పండి, sir. క్యాలిక్యులేట్ చేయి, ట్రై చేయి. 4,000 units, sir. ఫస్ట్ ఏకి మాట్లాడదాం. Yes, sir. Yes, sir. ఆ ఏకి నాన్న ఓకేనా? బ్రాకెట్ ఎన్ని యూనిట్స్ నాన్న? 4,000, sir. ఇంటూ ఎన్ని మిషన్ అవర్స్? 1.5 machine hours, sir. ఇంటూ ఒక మిషన్ అవర్ రేట్ ఎంత నాన్న? 30, sir. 30. P1 రేట్ ఎంత? 30. Yes, sir. ఏ ప్రోడక్ట్ కైనా 30 కదా P1 లో. Yes, sir. Yes, sir. రైట్. అలాగే బీకి చెప్పినాను, బీ ప్రోడక్ట్ 3,000 units, sir. ఇంటూ 1 hour, sir. ఇంటూ 30. 30. అర్థమవుతుందా? Yes, sir. 4,000 ఇంటూ 1.5 ఇంటూ 30 ఎంత అవుతుంది అప్పుడు? 1,80,000. నా ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ ఈస్ 1,85,000 ప్రోడక్ట్ ఏ ఇన్ P1 డిపార్ట్మెంట్. P2 డిపార్ట్మెంట్ 90,000 వచ్చింది, sir. 90,000. ఓకేనా? సిమిలర్లీ AB ఫర్ P2 డిపార్ట్మెంట్. P2 is based on labor hours. Yes, sir. 4,000 units into labor hours per unit ఎంత? 2, sir. 2, sir. 2 into rate ఎంత? 15, sir. 15 rupees per P2 డిపార్ట్మెంట్. ఎంత అవుతుంది అప్పుడు? 1,20,000, sir. 1,20,000. నెక్స్ట్ P2 డిపార్ట్మెంట్ B ఎంత? 3,000 into 2.5 into 15. ఎంతనా? 1,12,500. 1,12,500 అయిపోయింది అంతే. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్ ఓవర్. Yes, sir. ఈ డిఫరెన్స్ అన్ని నువ్వు డిఫరెన్స్ కాలమ్ లో ఫిల్ చేసుకోవాలి. Okay, sir. సో ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ద్వారా మనం ఏం చేస్తాం? వేరియన్స్ అనాలిసిస్ చేస్తాం. ఎందుకు వ్యారీ అయింది, కాస్ట్ పెరిగిందా తగ్గిందా, ఓవరాల్ గా ఏమైంది అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాం. Yes, sir. యాక్చువల్ కంపేర్ చేయాలంటే ఇప్పుడు ఏ కాస్ట్ కంపేర్ చేయాలి? Standard cost. ఈ Yes, స్టాండర్డ్ sir. కాస్ట్ యాక్చువల్లీ కంపేర్ చేయడం కోసం ఈ స్టాండర్డ్ కాస్ట్ చాప్టర్ అంటాం. ఇది మనకి ఇంకా డిస్కషన్. యాక్చువల్గా ఈ టాపిక్ ఎక్కడ ఉండాల్సిన టాపిక్ ఇది స్టాండర్డ్ కాస్టింగ్ అనే చాప్టర్ లో టాపిక్. అయినా ఇక్కడ వాలెట్స్ తో లింక్ అయింది కాబట్టి అర్థం అవడం కోసం చెప్పేసాను. ఓకేనా? Okay, sir. దీన్ని మళ్ళీ ఎక్కడ డిస్కస్ చేస్తాం మనం? స్టాండర్డ్ కాస్ట్. Yes, sir. కంప్లీటెడ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎవరైనా సరే. సో లేకపోతే కంప్లీట్ సార్ అయింది. నాకు సమ్ కొంచెం అర్థమైంది సార్. ఏం డౌట్ నాన్న? డౌట్ అడుగున్నాను. ఫుల్ సమ్ సార్ కొంచెం అర్థమైంది సార్. ఫుల్ సమ్ ఏనా చెప్పింది? నేను ఇంకే వదిలేసాను. అదే సార్ కొంచెం అర్థమైంది సార్. ఎవరమ్మా మాట్లాడేది? నిఖిల సార్. అమ్మ నిఖిల. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఎస్ సార్. అర్థమైంది కదా? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు? పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అడిగాడు. ఎస్ సార్. పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఒక ప్లాన్డ్ కాస్ట్ ని యాక్చువల్ తో కంపేర్ చేయాలి. నేను ఎస్టిమేట్ చేయాలన్న ఈ టాపిక్ లో ఇక్కడ ఏంటిది? నేను ఎస్టిమేట్ చేసి ఆ తర్వాత యాక్చువల్ గా ఏం జరిగిందో కంపేర్ చేయాలి. ఎస్టిమేషన్ కి ఏ యూనిట్స్ తీసుకోవాలనేది ఫస్ట్ క్వశ్చన్. నేను బడ్జెట్ 50,000 యూనిట్స్ చేశాను కదా, ఎంత పీరియడ్ అది? 12 months కి. 1 month చొప్పున చూస్తే కనుక అది 5 lakhs ఎస్టిమేటెడ్ కాస్ట్. కనబడుతుందా రా మెటీరియల్ కాస్ట్? చెప్పాను అవునా? కానీ యాక్చువల్ గా యూనిట్స్ ఎన్ని అవుతున్నాయి? 50,000 డివైడెడ్ బై 12 అంటే 4,166 యూనిట్స్ అవుతున్నాయి. ఎప్పుడైనా ఏదైనా కాస్ట్ ని కంపేర్ చేయాలంటే రెండు ఎలా ఉండాలి?
ఈక్వల్ గా ఉండాలి సార్. ఉండాలి కదా. మరి ఇప్పుడు 4000 యూనిట్స్ కి నువ్వు ఎస్టిమేట్ చేసి అదే 4000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి ఎంత అవుతుందో చెప్పాలి. ఏంటి సార్? అప్పుడు నువ్వు వేరియబుల్ కాస్ట్ ఉందా నాన్న? వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ మనం ఉన్నాయా? ఉంది సార్. ఆ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కంపారిజన్ లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అనేది 4166 యూనిట్స్ కదా. 5 lakhs సార్. ఆ బడ్జెటెడ్ కాస్ట్ ఇందాక ఎగ్జాంపుల్ చూడు, రా మెటీరియల్ ఒకటే ఎగ్జాంపుల్ అర్థం అవ్వదని చెప్తాను నేను. రా మెటీరియల్ కాస్ట్ 5 lakhs రాసామా? ఎస్ సార్. 5000 50,000 యూనిట్స్ డివైడ్ బై 12 into 120 చేసామా? ఎస్ సార్. ఎందుకు 50,000 డివైడ్ బై 12 వేసాను నేను? అంటే నేను ప్లాన్ చేసుకున్నాను 1 year కి 50,000 డివైడ్ బై 12 అంటే 1 month కి 4166 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలని. ఓకేనా? లేదు సార్. 50,000 యూనిట్స్ per annum కదనా? అవును సార్. అవును. ఇక్కడ కంపారిజన్ మంత్ కా annum కా? మంత్ కి సార్. ఇప్పుడు ఆ మంత్ అంటే ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాను ప్లాన్ ప్రకారం? ఒకటి ప్రొడ్యూస్ చేయాలి సార్. 50,000 డివైడ్ బై 12 కదనా? అంటే ఎంత? డివైడెడ్ బై 12 4166.6. మంత్ కంటే ఇదే కదా ప్లాన్ యావరేజ్ గా మనకి ఏం చెప్పకపోతే. అవును సార్. కానీ ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి 4166 ఇంటూ ఎస్టిమేటెడ్ రేట్ అంట 120. 120. ఏం కనబడుతుందా నీకు? ఎస్ సార్. ఎస్ సార్. దీని మీద అన్ని రాశాను నేను. అంటే నా ప్లాన్డ్ కాస్ట్ ఎంత? 5 lakhs. అది ఎన్ని యూనిట్స్ కి? అది 50,000 యూనిట్స్ కి సార్. డివైడ్ బై 12 కి. డివైడెడ్ బై 12 into 120. అంతే. డివైడ్ బై 12 అంటే 4166 యూనిట్స్ కి కదా. ఎస్ సార్. మరి ఈ 5 lakhs ని తీసుకెళ్లి 4,89,000 తో కంపేర్ చేయొచ్చా అని క్వశ్చన్. చేయకూడదు సార్. అది బడ్జెటెడ్ కాదు సార్. అది ఎందుకు చేయకూడదు? అది బడ్జెటెడ్, ఇది యాక్చువల్ కాదు సార్. ప్లాన్ చేసుకున్న దాంతో యాక్చువల్ కంపేర్ చేస్తాం. అది బడ్జెటెడ్ యూనిట్స్, ఇదేంటిది యాక్చువల్ యూనిట్స్. రెండు డిఫర్ అయినప్పుడు కంపేర్ చేయొచ్చా? లేదు సార్. మరి అలాంటప్పుడు దీన్ని కంపేర్ చేయడానికి నా ప్లాంట్ కాస్ట్ ఎన్ని యూనిట్స్ కి చెప్పాలి? వాడు ఇచ్చింది యాక్చువల్ గా 4,000 యూనిట్స్ సార్. అదే 4,000 యూనిట్స్ కి నేను ఎస్టిమేటెడ్ చెప్పి దాంతో కంపేర్ చేయొచ్చు కదా. అదే చేస్తున్నాను ఇక్కడ. 4,000 యూనిట్స్ కి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత రాసాను చూడు, సెకండ్ లైన్. 120 సార్. 4,000 into 120 ఎంత? 4,80,000. దీన్ని కంపేర్ చేయొచ్చు. ఎందుకని? ఎందుకంటే ఇది యాక్చువల్ యూనిట్స్, బడ్జెటెడ్ రేట్ పర్ యూనిట్. అంటే దీని అర్థం ఇది కూడా ప్లాంట్ కాస్ట్, ఇది కూడా బడ్జెటెడ్ కాస్టే ఫర్ యాక్చువల్ యూనిట్స్. అదే బడ్జెటెడ్ కాస్ట్ ని యాక్చువల్ యూనిట్స్ తో యాక్చువల్ కాస్ట్ ఏం చేయొచ్చు? బడ్జెటెడ్ ఏంటి సార్? కంపేర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో స్టాండర్డ్ కాస్ట్ మనం దేంతో కంపేర్ చేయొచ్చు? యాక్చువల్ కాస్ట్ తో కంపేర్ చేయొచ్చు. వాడు పర్ఫార్మెన్స్ అడిగింది అదే. సో బడ్జెటెడ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ పక్కన పర్ఫార్మ్ చేయండి. బడ్జెట్ అంటే ఇక్కడ ఏ బడ్జెట్? ఇది ఫ్లెక్సిబుల్ బడ్జెట్. స్టాండర్డ్ కాస్ట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఆ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ తో కంపేర్ చేయాలి. ఓకేనా? ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ లో కూడా ఒకసారి చెప్పండి సార్. అదే చేసాం మనం ఇక్కడ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఉంది. మెటీరియల్ అనేది ఏ డిపార్ట్మెంట్? P1. ప్రోడక్ట్ ఏ కి ఎన్ని రా మెటీరియల్ యూనిట్స్? 4,89,000. ఒక యూనిట్ కి 120. అంటే నా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత? ఎస్టిమేటెడ్ 4,80,000. యాక్చువల్ ఎంత? 4,89,000. కంపేర్ చేయొచ్చుగా, ఎందుకంటే ఈ యాక్చువల్ కూడా ఎన్ని యూనిట్స్ కి? 4,89,000 వచ్చింది సార్ యాక్చువల్. అది ఎన్ని యూనిట్స్ కి? 4,000 యూనిట్స్ కి కదా. మరి కంపేర్ చేయొచ్చు కదా. సిమిలర్లీ 456 ప్రోడక్ట్ బి ఎన్ని యూనిట్స్ కి యాక్చువల్? 3,000 యూనిట్స్. అదే 3,000 కి నా ప్లాంట్ కాస్ట్ ఎంత? 150 సార్. 3,000 into 150 ఎంత? 4,50,000. కంపేర్ చేయొచ్చా లేదా? ఎస్ సార్. అలా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తయారు చేయమన్నాడు కంపేర్ చేస్తూ. ఓకే డైరెక్ట్ అలాగే డైరెక్ట్ లేబర్ కూడా చెప్పు. P2 డిపార్ట్మెంట్ ఉంది. P2 డిపార్ట్మెంట్ లో యాక్చువల్ గా ఉన్న ప్రోడక్ట్ ఏ 5,91,900 కనబడుతుందా? ఎస్ సార్. ఇది ఎన్ని యూనిట్స్ కి? 4,000 యూనిట్స్. అదే 4,000 కి లేబర్ కాస్ట్ ఎంత ప్లాన్ చేస్తాను నేను? 4,000 యూనిట్స్ కి ఒక్కొక్క అవర్ కి ఎంత? 1.5 సార్. మిషన్ అవర్స్ కాదు, లేబర్ ఇది డిపార్ట్మెంట్. 2 సార్. 4,000 into 2 కదా నా ప్లాన్ అవర్స్. సార్. ఇంటూ ఒక్కొక్క అవర్ కి ఎంత నా ఎస్టిమేటెడ్ రేట్? 72 సార్. అంటే 5,76,000 అనేది కూడా 4,000 యూనిట్స్ కేనే కదా బడ్జెటెడ్ కాస్ట్. అవును సార్. బడ్జెటెడ్ లేబర్ కాస్ట్. ఓకేనా? ఓకే సార్. దీన్ని కంపేర్ చేయొచ్చు.
సిమిలర్లీ ఓవర్ హెడ్ కూడా అంతే. మరి 30 ఎలా వచ్చింది సార్? 30 ప్రీ డిటర్మైన్డ్ రేట్ బడ్జెటెడ్ డేటా ప్రకారం కదా, పెర్ అవర్ కదా రేట్, ఇందాక కనిపెట్టాం కదా ఫస్ట్ క్వశ్చన్ లో. ఎస్ సార్. పెర్ అవర్ కి 30 15 కదా P1 P2 లో, అవునా? ఎస్ సార్. ఆ 30 తీసుకుని ఇక్కడ నీకు ఎలా అయితే 120 72 ఎలా ఇచ్చాడు, 120 150 ఉన్నాయా లేవా ఎస్టిమేటెడ్ కాస్ట్, 72 75 ఉన్నాయా లేవా ఎస్టిమేటెడ్ రేట్ పర్ లేబర్ అవర్. అలాగే ఓవర్ హెడ్ రేట్ అంట అది ఇవ్వలే, మనం ఏం చేసాం కనుక్కుంటే ఎంత వచ్చింది 30 50. ఈ 30 డిపార్ట్మెంట్ P1 కాబట్టి ఏబికి సంబంధించిన వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేట్ చేసి దాన్ని యాక్చువల్ తో ఏం చేసాం కంపేర్ చేసాం సార్. అంటే ఇప్పుడు క్వశ్చన్ లో డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్ సంబంధించిన ఎస్టిమేటెడ్ రేట్స్ ఇచ్చాడు అన్న, ప్లాన్ రేట్ ఇచ్చాడు రేట్, ఓవర్ హెడ్ కి ప్లాన్ రేట్ ఇవ్వలేదు, మనమే దాన్ని ఏం చేసాం కనుక్కుని ఎస్టిమేట్ చేసాం. ఈ 1,74,000 ఎలా వచ్చింది సార్? ఇది అది వాడు ఇచ్చేసాడు కదా అన్న, నువ్వు ఇక్కడ వేసాను చూడు, వాడు చెప్పినటువంటి యాక్చువల్ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ 2,93,000 2,50,000 యాక్చువల్ కాస్ట్లే కదా. ఈ 2,93,000 అనేది P1 డిపార్ట్మెంట్ కదా. P1 లో ఏబి 2 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసావు కదా. ఏ అనేది ఎన్ని ప్రొడ్యూస్ చేసావు, ఎన్ని అవర్స్ స్పెండ్ చేసావు 6,100 మిషన్ అవర్స్ 4,150 మిషన్ అవర్స్. అంటే ఇద్దరికి కలిపి 293, ఇద్దరికి కలిపి 10,250 కి 293, 6,100 కి ఎంత 4,150 కి ఎంత అని క్వశ్చన్ మార్క్ రైట్ చేశాను. ప్రపోర్షనేట్ అనా, ఒక కాస్ట్ ఇద్దరికి అన్నాను అనుకో, ఇద్దరికి ఎంత ఎంత అంటే ఏ రేషియోలో పంచుతాం, ప్రపోర్షనేట్ గా పంచుతాం. ఇక్కడ రేషియో ఏంటి 2,93,000 కి రేషియో ఏంటి 61:41.5 సింపుల్. ఇప్పుడు 2,50,000 కి రేషియో ఏంటి 82:74. ఎందుకు ఆ రేషియోలోనే పంచాను, ఎందుకంటే P1 is based on machine hours, అందుకని ఆ రేషియోలో పంచాను. P2 is based on labor hours, అందుకని ఆ రేషియోలో పంచాను. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. అదే ఇక్కడ మనం చేసాం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? సో దీంతో మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినా, ఇంకా మనకి పెండింగ్ ఉన్న ఏంటి స్టడీ క్వశ్చన్స్. ఇల్లుస్ట్రేషన్స్ కి వెళ్ళిపోదాం, థియరీ డిస్కస్ చేసి వాటి మీద ఉన్నటువంటి సమ్ ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 ఒకటి పెండింగ్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 10 ఒకటి పెండింగ్ ఉందా. రెండు క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. ఇవి రెండు కూడా చాలా నార్మల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు నెక్స్ట్ ఓవర్ హెడ్ కాన్సెప్ట్ కి వెళ్ళాలి. సో ఓవర్ హెడ్స్ లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసింది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కి ప్రొసీజర్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అమౌంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లో హెవీ పోర్షన్, సో ఎక్కువ అమౌంట్ అన్నారు. సో వన్ కంపేర్ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఖర్చులు ఏముంటాయి ఎక్కువ ఉంటాయి, దాని అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి దానికి ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ వచ్చేప్పటికి అది కొంచెం తక్కువ ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే దీని గురించి థియరీ డిస్కస్ చేద్దాం. నిఖిల సార్ ఫస్ట్ నేను డెఫినేషన్ చదువుతానని వాడు ఇచ్చింది, చాలా ఈజీగా అర్థమవుతుంది చూడు. జనరల్ గా నువ్వు చెప్పు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అంటే దేనికోసం ఖర్చు పెడతాను? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అంటే ఆఫీస్ లో జరిగే ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెండిచర్. దానికి ప్రొడక్షన్ యాక్టివిటీ తో డైరెక్ట్ ఇంటర్లింకింగ్ ఉంటుందా? లేదు సార్, ఉండదు. రైట్, ఇట్ ఈస్ ఎ సపోర్టింగ్ యాక్టివిటీ కదా నాన్న. రైట్, ఇప్పుడు చూడు డెఫినేషన్ చూడు. ద సమ్ ఆఫ్ దోస్ కాస్ట్ ఆఫ్ జనరల్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ అకౌంటింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ which cannot be directly related to production, marketing, research, anything. Okay na? Yes sir. Definition అర్థమైంది కదా నాన్న? Yes sir. Okay. Next వీటి యొక్క అకౌంటింగ్ ఎలా సార్? లైక్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టరీ వర్డ్స్ కి అకౌంటింగ్ ఎలాగా కలెక్ట్ చేయాలి, అపోర్షన్ చేయాలి, ప్రీ డిటర్మైన్డ్ రేట్ కనుక్కోవాలి కదా నాన్న. రైట్, ఇప్పుడు అంత కాంప్లికేషన్ దీనికి ఇవ్వలేదు.
అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కి ఏం చెప్తున్నాడు? సింపుల్ చెప్తున్నాను. 3 ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, అపోర్షనింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్. మనకి నీకు గుర్తుంటే నేను స్టార్టింగ్ చెప్పా, డిపార్ట్మెంట్స్ 3 డిపార్ట్మెంట్స్. ఒకటి ప్రొడక్షన్ యాక్టివిటీ జరిగే డిపార్ట్మెంట్ పేరేంటి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఫ్యాక్టరీ ఆర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ పేరేంటి? ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్. ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. మూడోది సేల్స్ చేసే డిపార్ట్మెంట్ పేరేంటి? సేల్స్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. రైట్ అన్. ఇప్పుడు ఈ ఆఫీస్ వర్క్ అనేది ప్రొడక్షన్ యాక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది, సేల్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ అకౌంటింగ్ ఉంది, రెండింటికి సపోర్ట్ చేస్తుందా లేదా? ఎస్ సార్. కాబట్టి వాడు ఏం చెప్తాడు? ఫస్ట్ మెథడ్, ఈ ఓవర్హెడ్స్ ఎంతో కలెక్ట్ చేసి దీన్ని ఫ్యాక్టరీకి కొంత, సేల్స్ కి కొంత ఏం చేయమన్నాడు? పంచమంటున్నాడు. పంచమన్నాడు. ఇది ఒక మెథడ్ అన్నమాట. ఒక కోఆర్డినేషన్ ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతుంది అన్న. ఓకేనా? ఎస్ సార్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇలా పంచడం వల్ల ఫ్యాక్టరీ కాస్ట్ ఏమవుద్ది? పంచితే కొంచెం పెరుగుతుంది. ఫ్యాక్టరీ కాస్ట్ అంటే మనం ఏం తీసుకున్నాం? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అవి తీసుకున్నాం. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ తీసుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ తీసుకున్నామా? లేదు సార్. అంటే ప్రొడక్షన్ కాస్ట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ చేర్చండి కొంత పర్సన్, అంతా కాదు కొంత పర్సన్ అని చెప్తున్నాడు మెథడ్ నెంబర్ 1. బికాస్ దిస్ సపోర్ట్స్ బోత్ ది డిపార్ట్మెంట్స్. ఎస్ సార్. రైట్. అలాంటప్పుడు ఇంకా ఆఫీస్ ఓవర్హెడ్ అనే హెడ్ ఉండదు. ఇంకా ఆ హెడ్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫ్యాక్టరీకి, సేల్స్ కి కొంత ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. అంటే ప్రొడక్షన్ ఓవర్హెడ్ లో కొంత యాడ్ అయిపోతుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ లో కొంత యాడ్ అయిపోతుంది. ఇది మెథడ్ నెంబర్ 1. మా అర్థమైందా? ఎస్ సార్. ఓకే. అలాగే కొంతమంది అజంప్షన్స్ ఏంటంటే, అసలు ఈ పీరియడ్ కాస్ట్, ఇది ఒక పీరియడ్ తర్వాత అయ్యే కాస్ట్, దీన్ని ఎందుకు అక్కడికి ఇక్కడ పంపడం, మనమే బేర్ చేద్దాం. అంటే ప్రొడక్ట్ కాస్ట్ పేస్తే కాస్ట్ ఏమవుతుందా? కాస్ట్ పర్ యూనిట్ పెరుగుతుంది సార్. అలా అసలు కస్టమర్ కి ఎందుకు ఛార్జ్ చేయడం, దీన్ని అంతా మనమే బేర్ చేద్దాం అని అనుకుంటే దాన్ని ఎక్కడ పంపించాలి? మనం బేర్ చేస్తే P&L కి పంపించాలి. అది సెకండ్ మెథడ్, ఛార్జ్ టు కస్టమర్. ఓకేనా? 3, అసలు ఈ వాళ్ళిద్దరికి పంచొద్దు, P&L కి పంపొద్దు అనుకున్నప్పుడు నాకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కూడా సెపరేట్ హెడ్ కావాలి అని నేను అనుకుంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ the treating the administrative works as a separate addition to cost of production or sales. సెపరేట్ గా ప్రజెంట్ చేస్తాం నా. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే చూడు నీకు చెప్తాను. డైరెక్ట్ మెటీరియల్ ఉందా, డైరెక్ట్ లేబర్ ఉందా, ఈ రెండింటిని కలిపితే ఏమంటాం? రెంట్ కాస్ట్. దీనికి ఏం యాడ్ చేస్తాం? ఫ్యాక్టరీ ఓవర్హెడ్. దాన్ని ఏమంటాం? వర్క్ కాస్ట్. దీనికి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ ఛార్జ్ చేస్తాం. దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంట. ఇలా యాడ్ చేస్తే ఇది ఏమైంది చెప్పు? సపరేట్ ఐటమ్ కింద కనబడుతుందా లేదా? కనబడుతుంది. సార్ యాడ్ చేస్తాం కదా సార్. ఇప్పుడు సపరేట్ గా ఇప్పుడు ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ యాడ్ చేస్తాం కదా, బట్ సపరేట్ ఐటమ్ కింద కనబడుతుందా? ఇక్కడ కనబడుతుంది. సపరేట్ ఐటమ్ కింద కనబడుతుందా? ఆహా. డైరెక్ట్ మెటీరియల్ సెపరేట్ గా కనబడుతుంది, డైరెక్ట్ లేబర్ సెపరేట్ గా కనబడుతుంది, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కనబడుతుంది, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కూడా కనబడుతుంది. చూడు రెండో పాయింట్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ రెండింటికి వెళ్తే ప్రైమ్ కాస్ట్. దీనికి ఏం యాడ్ చేస్తాం? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. బ్రాకెట్ లో ఇక్కడ నీకు అర్థం చేసుకోవాలి. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ప్లస్ ప్రపోర్షనేట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్. రెండింటిని కలిపేసి ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కలిపేసి హెడ్ చూపించాలనుకో, అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కనబడుతుందా? ఇక్కడ కనిపించట్లేదు. కనబడుతున్నాను. అర్థమవుతుందా? అర్థమైంది. ఇది ఏ మెథడ్? ఇది అయితే మెథడ్ 1. ఫస్ట్ మెథడ్. ఇది ఏ మెథడ్? ఇది సెకండ్ P&L ది సార్. థర్డ్. ట్రీటింగ్ అసలు సెకండ్ మెథడ్ లో రెండు చోట్ల ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఎఫెక్ట్ అవ్వదు. మనమే బేర్ చేసుకుంటాం. మనమే బేర్ చేస్తాం. అంటే డైరెక్ట్ P&L తీసుకెళ్తాం తప్ప దాని కాస్ట్ కి యాడ్ చేయదు. అంత కాస్ట్ స్టేట్మెంట్ కదా. అసలు కాస్ట్ స్టేట్మెంట్ లో అసలు వస్తుంది అది? రాదు సార్. అదనమాట. సో ఒకటి నాకు అసలు కాస్ట్ స్టేట్మెంట్ లో చూపించాను, అది పీరియడ్ కాస్ట్. అంటే ఒక పీరియడ్ కి అయ్యే కాస్ట్ నేనే బేర్ చేస్తాను అని చెప్పి P&L కి డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోవచ్చు. లేదు అంటే దాన్ని సపరేట్ హెడ్ కింద పెట్టి చూపించవచ్చు. లేదంటే ఓవర్హెడ్ కి సేల్స్ ఓవర్హెడ్ కి ఏం చేయాలి? ప్రపోర్షనేట్ గా పంచాలి. పంచేసి ఆ హెడ్స్ లో కలిపేస్తాం తప్ప సపరేట్ హెడ్ కనబడదు. అర్థమవుతుందన్నా? ఇదన్నమాట 3 మెథడ్స్. దీనికి సంబంధించిన మెథడ్స్ ఇవి. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్. సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ 3 మెథడ్స్. ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు ఆర్గనైజేషన్. సో మన క్వశ్చన్ బట్టి అర్థం చేసుకోగలగాలి. ఓకేనా?
అసలు పర్సంటేజ్ కింద తీసేసుకుంటాం. మనం జనరల్ గా దానికి బేసిస్ ఏంటంటే క్యాలిక్యులేషన్ మనం వారెంట్ ఎస్టిమేట్ గా చేయాలి. ద బేసిస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ అప్రాక్సిమేట్ వర్క్ కాస్ట్ సేల్స్ వర్క్స్ కాస్ట్ లో పర్సంటేజ్ కింద తీసుకుంటారు. సేల్స్ వాల్యూని బేస్ చేసుకుని చేస్తారు కొంతమంది గ్రాస్ ప్రాఫిట్ ని బేస్ చేసుకుని రేషియోలో చేస్తుంటారు. ఒక ఎస్టిమేట్ అన్నమాట. జీపీలో 10% అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్, సేల్స్ లో 5% అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్, వర్క్స్ కాస్ట్ మీద 5% అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్. చెప్పచ్చు సార్ చెప్పచ్చు సార్. పర్సంటేజ్ మెథడ్ గుర్తుందా? అవి సార్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఎలా చెప్పామో అలాగే ఇక్కడ సింపుల్ గా ఒక దాన్ని బేస్ చేసుకుని దాని మీద చెప్పేస్తాం. లేదు క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసాం, క్వాంటిటీ మీద బేస్ చేసుకుని చెప్పేసి ఇదంతా ఎస్టిమేషన్ అన్న. ఓకేనా? ఓకే సార్. రైట్ రైట్ ఇది అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ సంబంధించినటువంటి బేసిక్ థియరీ. దాని మీద ఒక సమ్ ఉందన్న మనం దాన్ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 ఎవరిని అడిగాను ఇందాక నేను? నిఖిల సార్. నిఖిల. క్వశ్చన్ నెంబర్ 9 కంప్లీట్ చేద్దానన్న. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ సిమిలర్ మోడల్ సేమ్ అన్న కానీ సిమిలర్ థింగ్ ఒక చోట సాల్వ్ చేసాం. ఒక సమ్ లో మోడల్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఆల్రెడీ సిమిలర్ థింగ్ ఇంతకు ముందు చేసాం. ట్రై చేసి కానీ గుర్తు తెచ్చుకుంది కానీ దీన్ని ఎక్కడైనా చేసామేమో. రైట్? In an engineering company, the factory overheads are recovered on a fixed percentage based on direct wages. So direct wages లో పర్సంటేజ్ కింద తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. దాన్ని ఏమైతే అంటాం? పర్సంటేజ్ ఆన్ వేజెస్ అంటాం. రెండు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఆర్ అబ్జార్బ్డ్ అనే 50% ఆన్ ద బేస్ ఆఫ్ వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్. ఓకేనా? Yes sir. Right. The company has furnished the following data related to the two jobs, job 101, job 102. Material, wages, selling price, profit percentage కూడా ఇచ్చాను. ఇచ్చి ఏమడుగుతుంటే రిక్వైర్డ్ కంప్యూటేషన్ ఆఫ్ పర్సంటేజ్ రికవరీ రేట్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్. ఆ పర్సంటేజ్ ఎంత? రెండోది ది అమౌంట్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ టూ జాబ్స్. మూడు అమౌంట్స్ ఎంత? ముందు పర్సంటేజ్ ఎంత, రెండోది అమౌంట్స్ ఎంత, మూడోది వేరే జాబ్ ఇంకో కొత్త జాబ్ కి సెల్లింగ్ ప్రైస్ ని ఎలా డిటర్మైన్ చేస్తాం, ఇది కూడా అడుగుతున్నా. గుర్తెచ్చుకో ఈ మోడల్. రెండు జాబ్స్ డేటా ఇచ్చి నంబర్స్ డేటా చెప్పకుండా ఐటమ్స్ ని కనిపెట్టే ప్రొసీజర్ టెక్నిక్. ఇలాంటి సిమిలర్ మోడల్ మనం ఎక్కడ సాల్వ్ చేసాం? మన నిఖిల గుర్తెచ్చుకో ఎక్కడ సాల్వ్ చేసాం చెప్పు. ఇది స్టార్టింగ్ లో సాల్వ్ చేసినట్టు. అదే ఎక్కడ? లేబర్ చాప్టర్ లో. లేబర్ లో రెండు జాబ్స్ ఇచ్చి ఒకరికేమో రవాన్ సిస్టమ్ ప్లాన్ అప్లై చేస్తాను, ఒకరికేమో హాల్సే సిస్టమ్ చేస్తాను బోనస్. ఇద్దరు సేమ్ మెటీరియల్ వాడతారు, ఇద్దరు కూడా సేమ్ లేబర్ రేట్ పెర్ అవర్ సేమ్ ఉంటది. ఎక్స్ వై అనుకుని మనం ఏం చేసాం? సాల్వ్ చేసి ఈక్వేషన్ సాల్వ్ చేసి నెంబర్స్ కనిపెట్టామా లేదా? సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడు, నువ్వే చూడు జాగ్రత్తగా అబ్జర్వ్. ఇక్కడ దీనిలో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కదా డేటా. దీన్ని బట్టి ఫ్యాక్టరీ కాస్ట్ స్టేట్మెంట్ తయారు చేయగలమా లేదా? మనం చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, జాబ్ నెంబర్ 101, జాబ్ నెంబర్ 102. డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాను, ఇచ్చినట్టు తీసేసుకుంటాను. ఓకే, ఎంత అన్న? 37,500. ఓకే. డైరెక్ట్ లేబర్ ఎంత? 42,000, 30,000. ఓకే, సో టోటల్ వేద్దాం. దీన్ని ఏమంటాం? ప్రైమ్ కాస్ట్ ఎంత అన్న? 96,000. 67,500. 67,500 సార్. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఎంత అన్న? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లేదు సార్. దానికే హింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడు హింట్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ పర్సంటేజ్ ఎలా చెప్పాడు? రికవరీ కస్టమర్ కి ఎలా చార్జ్ చేస్తాం? రికవరీ పర్సంటేజ్ బేసిస్ ఆన్ డైరెక్ట్ వేజెస్. అంటే 42,000 లో సమ్ పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ నాకు తెలియదు. ఎవరికి ఏ జాబ్ కైనా ఒకటే రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ చేద్దాం ఎక్స్. అప్పుడు ఇది ఎంత అవుద్ది? 42,000 ఎక్స్. 42,000 ఎక్స్ అంతే కదా. 10% అనుకో, 42,000 10% అంటే ఎంత అవుద్ది? 4,200. అది తెలియదు, కనిపెట్టాలి. అలాగే ఇది ఎంత అవుద్ది? 30,000 ఎక్స్. ఇద్దరికి రికవరీ రేట్ డిఫరెంట్ అనలేదుగా. ఎవరికైనా రికవరీ రేట్ ఏంటి? సేమ్. ఓకేనా? ఈ రెండింటిని కలిపితే దాన్ని ఏమంటాం? వర్క్స్ కాస్ట్ అని అంటాం. ఎంత అవుతుంది వర్క్స్ కాస్ట్ అప్పుడు? 96,000 ప్లస్ 42,000 ఎక్స్. రెండింటిని కలపకూడదు కదా. లేదు సార్. ప్లస్ 30,000 ఎక్స్.
ఓకేనా? yes, sir. అప్పుడు ఇంకోటి చెప్తాను, దీనికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ని సపరేట్ గా యాడ్ చేయమంటున్నాను అన్న. అంటే ట్రీట్మెంట్ లో ఒక మెథడ్ ఇది, సపరేట్ లైన్ ఐటమ్ కి చూపించడం. Third method, sir. వాట్ ఆర్ బి ద మెథడ్ గుర్తుంది కదా? Treatment of అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కు క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? అబ్జార్బ్డ్ అండ్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్ అన్నాడు. yes, sir. First line ఉందా లేదా? Yes, sir. అంటే ఇప్పుడు దీని మీద పర్సెంటేజ్ అంటే ఎంత? వై. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 96,000. 96,000 వై ప్లస్ 42,000. ఎక్స్ వై Yes, sir. మల్టిప్లై చేయాలి కదా మరి వైతో. Yes, sir. ఇది ఎంత అవుతుంది? 57,500 y plus 30,000 xy. అయిపోయింది. ఈ వర్క్స్ కాస్ట్ కి ఇది కూడా కలిపితే వచ్చిందని ఏమంటాను నేను? Cost of product. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ టోటల్ కాస్ట్. ఓకేనా? Yes. సెల్లింగ్ ఓవర్హెడ్స్ డేటా అయితే క్వశ్చన్ లో లేదు. Selling price ఇచ్చారు, sir. ఓవర్హెడ్స్ డేటా లేదు. సెల్లింగ్ ప్రైస్ సేల్స్ వాల్యూ ఉంది, ఓవర్హెడ్స్ డేటా లేదు. ఓకేనా? Yes, sir. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పినాను. సో ఓవరాల్ గా టోటల్ కాస్ట్ జాబ్ నంబర్ 101 యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే ఏం చెప్తాను నేను? 96,000 వర్క్స్ కాస్ట్ ప్లస్ 42,000 ఎక్స్ ప్లస్ 96,000 వై ప్లస్ 42,000 ఎక్స్ వై. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు జాబ్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ వాల్యూ ఏమైనా ఇచ్చాడా? 10% అన్నారు, సార్. ప్రాఫిట్ పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, ఇంకోటి ఏమి ఇచ్చాడు? సేల్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు సేల్స్ నుంచి ప్రాఫిట్ తీస్తే వస్తుంది కాస్ట్. అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ టు దిస్ ఈక్వేషన్ కదా. సెల్లింగ్ ప్రైస్ 1,66,650. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 10%, సార్. 10% ఆన్ కాస్ట్ అన్నది సేల్ అలా. మరి ఎలా నేను చేయాలి అప్పుడు? రివర్స్ వర్కింగ్ మెథడాలజీ తెలుసా? చెప్పు. సేల్స్ వాల్యూ చెప్పు ఎంత ఉంది క్వశ్చన్ లో జాబ్ కి? 1,66,650, సార్. 1,66,650 మైనస్, నేను ఆల్రెడీ అకౌంట్స్ లో కూడా చెప్పా, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లో కూడా చెప్పా, yes, sir. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆన్ కాస్ట్ తెలిస్తే కాస్ట్ మీద చేయొచ్చు. సేల్స్ మీద కావాలంటే అప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 10/110. మామూలుగా 10% అయితే వేయగలమా? వేయలేం. లేదు, సార్. ఎందుకంటే కాస్ట్ మీద అయితే ఏమన్నాడు, మరి సేల్స్ మీద అయితే పర్సెంటేజ్ ఏమవుద్ది? గుర్తుందా? గుర్తుంది, సార్. రైట్. దీన్ని బట్టి చెప్పొచ్చు కదా వాట్ ఇస్ ద టోటల్ కాస్ట్? Yes, sir. 1,66,650 మైనస్ ప్రాఫిట్ వాల్యూ ఎంత? 15,150, సార్. 15,150 మైనస్ చేస్తే 1,51,500. దిస్ విల్ బి ఈక్వల్స్ టు, మళ్ళీ ఇక్కడ ఎంత ఉందని చూడు, 96,000 వై ప్లస్ 96,000 అడిగి పంపించేద్దాం. 42,000 xy. ఈజ్ ఈక్వల్స్ టు 1,51,500. సరే రాస్తాను ప్రస్తుతానికి. ఓకేనా? Yes, sir. సో ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా? 42,000 ఎక్స్ ప్లస్ 96,000 వై ప్లస్ 42,000 xy is equals to 151,500 minus 96,000. 55,500, sir. ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. ఈ 96,000 అటువైపు పంపించారా, సార్? పంపించాను అంతే కదమ్మా. నెంబరే కదా, నెంబర్ నుంచి నెంబర్ మైనస్ చేయొచ్చు కదా. Yes, sir. సింపుల్. ఓకే, సార్. ఇప్పుడు ఎలాగే ఇప్పుడు ఇంకో ఈక్వేషన్ దేని నుంచి కనుక్కోవచ్చు? 60 అదే జాబ్ 102 నన్ను జాబ్ నెంబర్ 101 ప్రకారం ఇది చేసాం, అవునా కదా? సిమిలర్ ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ నెంబర్ 102 చేద్దామా? yes, sir. చెప్పు మరి. జాబ్ నెంబర్ 102 క్యాలిక్యులేషన్ 67. నువ్వు చెప్పాలే. yes. జాబ్ నెంబర్ 102 కి సో కాస్ట్ పైన ఉన్న స్టేట్మెంట్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయాల్సిన ఏంటి చూడు. 67,500 67,500 plus 30,000 x plus 30,000 x plus 67,500 y y plus 30,000 xy
30,000 XY is equals to selling price sales anta 1,28,250 1,28,250 minus into 128,250 into percentage anta 20 divided by 120, sir. అంతేనన్న క్యాలిక్యులేట్ చేస్తే తొందరగా 21,375, sir. 30,000 X plus 67,500 Y plus 30,000 XY is equals to 128,250 minus ఇదంతా వాల్యూ 21,375. 21,375 మైనస్ ఈ 67,500 కూడా ఇటు తీసుకొచ్చేస్తాను ఓకేనా Yes, sir. ఎంత అవుతుందో 1,6,875. Total 39,375, sir. 39,375 375. అంతేనా Yes, sir. ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 2 నాన్న ఇప్పుడు రెండు ఈక్వేషన్ ఏం చేయాలి Solve చేయాలి, sir. సాల్వ్ చేయాలన్న అప్పుడు నాకు ఏమొస్తుంది XY వాల్యూస్ వస్తాయి అవునా కదా సాల్వ్ ఈక్వేషన్ 1 and 2 సిమిలర్ మోడల్ అన్న సేమ్ అనలేదు అక్కడ మనం చేసింది కూడా సిమిలర్ ఇలాగే కదా అవును, sir. ఇదే మోడల్ మళ్ళీ రిపీట్ కూడా అవుతుంది చూడు ఇంకో చాప్టర్ లో గుర్తుంచుకో అప్పుడు అడుగుతాను లేబర్ లో చేసాను సార్ మీరే చెప్పాలి వారంటీలో చేసాను సార్ మీరే చెప్పాలి ఓకేనా Okay, sir. రైట్ సాల్వ్ చేస్తాను 42,000 X plus 96,000 Y Plus 40. plus 42,000 XY equals to 55,500 ఇది ఈక్వేషన్ 1 కదా నాన్న Yes, sir. సో ఈక్వేషన్ 2 ని మారుస్తాను ఎందుకంటే సిమిలర్ అయితేనే కదా క్యాన్సిల్ అవుతాయి అవును, sir. ఇప్పుడు 30,000 X ఉంది నాన్న అది 42,000 X అంటే ఎంతో మల్టిప్లై చేయాలి Into 4, sir. ఇంటూ 4 చేస్తాం అప్పుడు 4 అప్పుడు ఎంత 420 ఇంటూ 4 అయితే 120 అయిపోతుంది 16, sir. అంట కాదు. అమ్మ 30,000 ఎంతతో మల్టిప్లై చేస్తే 42,000 అవుతుంది Sir. అంటే 42,000 డివైడ్ బై 30,000 చేస్తే ఆ రేషియో తెలుస్తుంది 1.4 తో మల్టిప్లై చేయాలి అర్థమైందా అర్థమైంది, సార్. ఎలా చేయాలి చెప్పు ఇప్పుడు 30,000 సంథింగ్ ఇంటూ సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 42,000 ద వాల్యూ ఈక్వల్స్ టు 42,000 డివైడ్ బై 30,000 అంతే కదా మ్యాథమెటిక్స్ సెక్షన్ కూడా అయిపోతున్నాను నేను 1.4 తో మల్టిప్లై చేయి 42,000 X ప్లస్ 67,500 ఇంటూ ప్రతిదాన్ని మల్టిప్లై చేయాలి కదా ఈక్వల్స్ లో బోత్ సైడ్స్ ఇంటూ 1.4 అంటే ఎంత 94,500 బై కరెక్టేనా ప్లస్ మళ్ళీ ఇది కూడా ఎంత అవుతుంది 42,000 XY ఓకేనా ఈక్వల్స్ టు 39,375 ఇంటూ 1.4 55,125, sir. సో బోత్ సైడ్స్ చేయాలన్న మల్టిప్లై చేయాలంటే బోత్ సైడ్స్ చేయాలి ఓకేనా Yes, sir. Yes, sir. ఇప్పుడు దీన్ని మనం మైనస్ చేసాం ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ ఇంకా మిగిలింది ఏంటి 100 y Y. వాల్యూ ఎంత మిగిలింది 1,500, sir. y ఈక్వల్స్ టు ఇక్కడ వాల్యూ ఎంత 375, sir. 375 కదా Yes, sir. అప్పుడు పర్సెంటేజ్ కనిపెట్టి y ఈక్వల్స్ టు 375 బై 1,500 అంటే ఎంత అవుతుంది 0.25. అంతేనా Yes, sir. అంటే ఎంత పర్సెంటేజ్ 5%, sir. 25%. Yes, sir. సిమిలర్ గా y వాల్యూ తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలి Substitute చేయాలి, sir. చేసే ఫస్ట్ గా చేద్దాం సబ్స్టిట్యూట్ y వాల్యూ Equation 1. ఈక్వేషన్ 1 లో చేసేద్దామా Yes, sir. 42,000 X plus 96,000 into 0.25 plus 42,000 into 0.25 into X equals to 55,500. సో X అంతానా ఒక దగ్గర తీసుకొని 42,000 X ప్రతి ఎంత అవుతుంది 42,000 into 0.25 10,500 plus 42,000 టోటల్ X ఎంత అవుతుంది అప్పుడు 52,500 X అవుతుంది ప్లస్ 96,000. ఇది అటు మల్టిపుల్ అటు మైనస్ చేయాలి అటు తీసుకెళ్ళిపోతాం 55,500 మైనస్ 96,000 into 0.25 24,000. 24,000 సో X equals to ఈ డిఫరెన్స్ ఎంత అన్న 31,500, sir. 31,500 by 52,500. 52,500
that equals to ఎంత అవుతుందన్నా 0.6 అంటే 0.6. that means 60. 60%. ఓకేనా అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసిందమ్మా. ఏంటి ఫస్ట్ క్వశ్చన్? Percentage recovery rates of factory overheads and administrative overheads. అంతే, రికవరీ రేట్స్. ఇప్పుడు ఎక్స్ ఏంటి, ఇందుకు వై ఏంటి? ఎక్స్ అనేది ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ రేట్ ఎంత వచ్చింది? అది 60%. వై అనేది ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ రేట్, అది ఎంత వచ్చింది? 25%. ఓకేనా? Yes sir. Yes sir. రైట్, ఒకసారి చెక్ చేసుకున్నాము. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే సమ్ సాల్వింగ్ లో అడగండి. పాయింట్ నెంబర్ 1 కంప్లీటెడ్. రిమైనింగ్ చేయాలి మనం. తొందరగా మీరు ఇది అర్థం చేసుకుంటే నెక్స్ట్ వెళ్తాను. సో ఫస్ట్ మనం ఏం చేసాం? ఈక్వేషన్స్ ఫామ్ చేసాం. ఫామ్ చేసిన ఈక్వేషన్స్ అన్నిటిని తీసుకొని జాగ్రత్తగా ఏం చేసాం? సాల్వ్ చేసాం. రైట్, సో సాల్వ్ చేసిన తర్వాత వాల్యూ అవుతుంది 25% అండ్ 60% అనేది తెలిసింది. సో వై అనేది అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ రికవరీ రేట్ పర్సెంటేజ్ వై అనుకున్నాం, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ రికవరీ రేట్ పర్సెంటేజ్ ని ఎక్స్ అనుకున్నాం. సో రెండింటిని మనం ఏం చేసాం? సాల్వ్ చేసేసాం. రైట్, నెక్స్ట్ పర్సన్ రిమైనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం నాన్న. శివమార్కండేయులు. డిస్టర్బెన్స్ ఉంది సార్. ఓకేనా, మ్యూట్ చేసాను. రఘురామ్ వాయిస్ అర్థమవుతుంది కదా నాన్న? సో దీనిలో మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాను రఘురామ్? Calculation of amount of factory overheads, administrative overheads, and profit for each of the two jobs. సో ఇది కావాలంటే ఆటోమేటిక్ గా స్టేట్మెంట్ Substitute చేస్తాయి కదా. Yes sir. స్టేట్మెంట్ తయారు చేద్దామా? Yes sir. నువ్వు ఇక్కడ ఇందాక తయారు చేసాం కదా, ఈ స్టేట్మెంట్ లోనే ఇప్పుడు Yes sir. నంబర్ Substitute. సరిపోతుంది. మీరైతే సపరేట్ గా తయారు చేయాలి. డైరెక్ట్ మెటీరియల్ ఎంత? 54,000 sir. 37,500. ఓకే, లేబర్ 42,000. 30,000. టోటల్ కూడా సేమే. Yes sir. ఓకేనా? Yes sir. ఇప్పుడు చూడు. సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ పర్సెంటేజ్ ఎక్స్ ఎంత వచ్చింది ఇందాక? 60% sir. 42,000 into 60%. 25,200. 25,200. 200. సిమిలర్గా 30,000 into 60%. 18,000. 18,000. టోటల్ చేద్దాం. వర్క్స్ కాస్ట్ టోటల్ ఎంత వచ్చింది అప్పుడు? 1,21,200. 1,21,200 జాబ్ 101. నెక్స్ట్ 85,500. 85,500 జాబ్ 102. నెక్స్ట్ దీనికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఎంత పర్సెంటేజ్? వై 40%. వై అంటే 25%. 25% ఆన్ వర్క్స్ కాస్ట్. Yes sir. 121,200 మీద 25% అంటే ఎంత? 30,300. నెక్స్ట్ 85,500 మీద 25% ఎంత? 21,375. రైట్. సో టోటల్ వేసేద్దాం. కాస్ట్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఎంత తెలుస్తుంది? 1,51,500. 1,51,500. 1,06,875. 1,06,875. ఓకేనా? ఇది టోటల్ కాస్ట్ నాన్న. కానీ మన క్వశ్చన్ లో అడిగింది Profit. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ Profit. అడిగాడు, చెప్పేసాం. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ చెప్పేసాం. ప్రాఫిట్ Profit ఎంత for కూడా అడిగాడు. each. ప్రాఫిట్ అంటే దేంతో కంపేర్ చేయాలి దీన్ని? 10%, 20% each side sir. డైరెక్ట్ గా ఇస్తాను నేను. డైరెక్ట్ వేసేచ్చా లేదా? Yes sir. ప్రాఫిట్ వేస్తాను, క్యాలిక్యులేట్ చేస్తాను. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 10% అంటే 15,150. ఇక్కడ 10,000 21,375. పర్సెంటేజ్ వేరా? 20% each side sir. ఓకే Yes sir. ఎంత? 375. 21,375. చెక్ చేసుకుని రెండింటిని కలిపేసి సెల్లింగ్ ప్రైస్ వస్తాయా? 151,500 plus 15,150 is equals to 1,66,650. రైట్. ఓకే కదా నాన్న? Yes sir. రైట్, థ్యాంక్ యూ రఘురామ్. సో క్వశ్చన్ నంబర్ 9 లో పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ 3 నాన్న. సో పార్ట్ 3 రమ్య చెప్పమ్మా. సార్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ ది జాబ్ అడుగుతున్నాడు. ఇంతకీ ఇప్పుడు దాకా చేసినంత అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది జాబ్ చెప్పేస్తే అయిపోతుంది. ఎస్ సార్. జాబ్ నెంబర్ 103కి సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క ఐటమ్ కలుపుకుంటే వెళ్ళాలి. డైరెక్ట్ మెటీరియల్ ఎంత? 24,000 సార్.
వాడు ఇచ్చాడు కదా అన్నది. ఎస్ సార్. ఓకే, డైరెక్ట్ లేబర్ ఎంత ఇచ్చాడు? 20,000 సార్. 20,000. రెండింటిని కలిపితే ఏమంటాం? ప్రైమ్ కాస్ట్ ఎంత? 44,000. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ దీని మీద ఎంత పర్సెంటేజ్? 60%. 60. ఇందాక చేద్దాం. దేని మీద 60% అది? సార్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ పర్సెంటేజ్ 60% కదా. దేని మీద? ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఇస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఆన్ వేజెస్. వేజెస్ సార్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు? అది 12,000. 20,000 మీద 60% అంటే ఎంత? 12,000. 12,000. రెండింటిని కలిపితే దానికి ఏమొస్తుంది మనకి? వర్క్స్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇంకో పేరు ఏంటి దీనికి? ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ 56,000. సో దీనికి ఏం యాడ్ చేయాలి? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఎంత? ఇందాక కనిపెట్టాం కదా. ఎస్ సార్. 25% ఆఫ్ వర్క్స్ కాస్ట్. వర్క్స్ కాస్ట్ అంటే 56,000 ఇంటూ 25% అంటే ఎంత? 14,000. ఎస్ సార్. అప్పుడు టోటల్ ఎంత వస్తుందని దీన్ని ఏమంటారు? టోటల్ కాస్ట్ 70,000 సార్. 70,000. సో దీని మీద మార్జిన్ అని చెప్పినాడు. ప్రాఫిట్ మార్జిన్ ఇంటే ఇచ్చాడు క్వశ్చన్ లో. Profit percentage 12.5% on ఆన్ selling price. సెల్లింగ్ ప్రైస్. మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసా? తెలీదు సార్. సో అప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ మీద అయితే 12.5 బై 87.5. క్యాలిక్యులేట్ చేయండి. 10,000 సార్. దెన్ దిస్ జాబ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 80,000. అయిపోయి. ఓకేనా? ఓకేనా? Yes, sir. మా అర్థమైందా? ఇంకా Yes, చెప్పాలి sir. రమ్య? అర్థమైంది సార్. రైట్ అండ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 9 పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో క్వశ్చన్ నెంబర్ 9 కి సంబంధించినటువంటి జాబ్ కాస్ట్ నేను చెప్పాను. జాబ్ నెంబర్ 103 యొక్క కాస్ట్. రైట్. సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి. దీంతో క్వశ్చన్ నెంబర్ 9 కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలిందండి క్వశ్చన్ నెంబర్ 10 అన్న. సో టైం లేదు, సరిపోదు. సో మనకి ఈజీగా కొంచెం టైం కావాలి. సో నెక్స్ట్ క్లాస్ దీన్ని కంప్లీట్ చేద్దాం. ఈ క్లాస్ ఇక్కడితో నేను క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.